చూడండి, సెల్ ఉంది కదా, పెద్ద సెల్ ఉంది కాబట్టి చూడండి. భీమవరం బ్రహ్మమ్మ.com అని ఉంటుంది, చూడమనమ్మా. ఆమెను ఎలా చూపించు, అందరికి చూపించాం సెల్లో. అలాగే కరెక్ట్గా ఉన్నారా? మేము కరెక్ట్గా పెట్టు, ల్యాప్టాప్లో అందరికీ చూపించున్నాను కదమ్మని. చూపించండి. అదేంటి తెల్లగా ఉందంటే? కంప్యూటర్లో చూపించానని చెప్పు. మిమ్మల్ని చూపించాను కంప్యూటర్లో, అందరికీ చూపించాను మిమ్మల్ని కన్నమ్మని. హ్యాపీగా ఉన్ననాళ్ళు అలా బ్రహ్మంగా ఉండటమే. అలాగేనమ్మా, బ్రహ్మార్పణం. ఈ పక్కన బాగా అలవాటు. ఇది పేరేం పేరు నాకు గుర్తులేదు కదా. బాగున్నావా సుబ్బలక్ష్మి? బాగున్నావా? బాగున్నావా? హ్యాపీగా మీ ఇద్దరు దర్శనం అయింది, పావని దర్శనం అయింది. బ్రహ్మార్పణం. సరే అండి. పావని పావని సరే పెట్టేస్తున్నానండి. వారం పెట్టేసి ఇక్కడికి వస్తే ఎందుకు వెళ్ళాలని ఉండదు చెప్పనా? ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది. ఏంటి ప్రశాంతం? ఎందుకు హాయిగా ఉంటుందో చెప్పనా? ఎందుకంటే ఏది జరిగినా జరుగుతుంది. ఇక్కడ వేదాంతం అది కదా, జరిగేది మాందం. నువ్వు నేను గోలెత్తిన మాందం. అంత ముందే జరిపేసుకుని వచ్చాం కాబట్టి అదే ప్రతిఫలం ఇక్కడ అనుభవిస్తున్నాం. మరి ఇంకెందుకన్నా రెండోసారి ఆడటం. ఒకసారి నవ్వుతా చేసినప్పుడు వెళ్ళి ఏడిపించాం కదా, ఆ ఏడిపించినయే కదా వస్తాయి, కొత్తగా ఏమొస్తాయమ్మా? పరమాత్మ స్వరూపులందరికీ అనేక నమస్కారాలతో పరమాత్మయే సత్సంగం చేయింతాంది, వినిపించింది, మాట్లాడింది. అందరికీ మనందరం ఏకాత్మ స్వరూపం బ్రహ్మార్పణం. ఇప్పుడు చెప్పిమే. ఇంకా అప్పుడేమో నవ్వుతా చేసాం. పంపు మామ చూస్తారు, పంపు. అలాగా ఇవన్నీ కూడానమ్మా తప్పదే చేసి. ఇంకా తప్పుందా చెప్పు? ఇంకా కొత్తగా చేయకుండా ఉండు. కొత్తగా చేయకుండా ఉండు. ఇప్పుడు ఈ అయిపోయింది ఏదో అయిపోయింది, మళ్ళా కొత్తగా చేయకుండా ఉండాలి. అది మనం చెప్పుకునేది. వినిపించిందా? ఎందువల్ల అంటేనమ్మా, రోజు కూడా మనం చేసిందే కదా మనకొచ్చింది, మనం చేసిందే మనకొచ్చిందంటే ఏడుపు ఉండదు. ఏడుపు ఉండదే. మనం చేసిందే మనకు వచ్చిందంటే ఏడుపు ఎందుకుంటుందే? నీది నాకు వస్తుందా, నాది నీకు వస్తుందా? ఎవరు తింటే వాళ్ళకి ఆకలి ఎలా మీకు లింక్ పంపించాను, చేస్తే వస్తుంది. మామ చూస్తారంట, చూపించండి, లైవ్ వస్తుంది. రోజు చూడమని దాన్ని చెప్తానండి. ఫోన్లో మాట్లాడు. నుంచో వస్తానంటున్నారండి, ఒకసారి తీసుకొద్దాం. కానీ అలాగా రోజు ఒక మాట అయినా పడుతుంది కదా. మనం ఈ దేహం నేను కాదు, నేను ఆత్మే కదా రోజు చెప్పుకుంటున్నాం. ఎలాగైతే రోజు కాలకృత్యాలు, భోజనాలు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయో రోజు ఇంతే. రోజు ఇంకా కొత్తగా పర్లేదు కాదు. నేను ఫోటో తీసి పంపాడు. ఈ 4 రోజులు నువ్వు వస్తేనే
ఫోటో తీసి పంపితే ఆడు H1 న్యూస్లో పెట్టు. మాకు సెల్ఫీ వచ్చింది ఫోటో తీస్తే. అమ్మా ఆ బొమ్మలు మాకే ఎదుర్కొంటూ వచ్చింది. ఇదిగో అది కాదే, అది ఛానల్, అది ఛానల్ అలా ఉంచు. నీ ఫోటో నుంచి పంపుతాం. ఏం కాదు, నిన్న రామకృష్ణ పెట్టేసి అలా పెట్టేవే నువ్వు వచ్చిన కాబట్టి అలా ఉంచు. నవ్వు వచ్చేస్తుంది. మనం చేసుకునే కాక ఊరోళ్ళు వస్తాయేమో. మనం ఏం చెప్తే అదే కదా ప్రతిఫలం. తెలియనప్పుడే కదా ఈ గోళ్ళన్నీ. ఇంకా తెలిసాక ఇంకెడుతున్నారా మీరు? నేను ఏడను, మీరు ఏడను. ఎందుకే ఏడవటం? ఇంకా అయిపోయింది కదా, అయిపోయింది. పెళ్ళికి బాజాలు ఎత్తుకన్నట్టు. అది అయిపోయిన పెళ్ళికి బాజాలు ఎందుకే? ఆడి పంపి పెట్టుకుంటే కాదే, అయిపోయిన పెళ్ళికి బాజాలు ఎందుకంటున్నాను? బాజా వాళ్ళు అయిపోయాక ఎందుకంటున్నాను? పెళ్ళప్పుడు బాజాలు వాయిస్తే బాగుంటుందా? పెళ్ళి అయిపోయాక బాజాలు వాయిస్తే నవరంటే అందరూ పెళ్ళయ్యాక మెంటలు అంటారు. బాజా వాళ్ళు అప్పుడు వచ్చేది బాజా వాయిస్తామా? ఏమామా బాగున్నారు కదా. సల్లుడి ముద్దలో ఉన్నారని నవ్వాను కదా. కాదు, సల్లుడి ముద్దలో ఉన్నారు, శుభ్రంగా ఉన్నారన్నాను కదా. 86 ఏళ్ళు అంటున్నారు కదా. మీకులా నేను 86 ఏళ్ళు అంటే నేను అలాగే ఉంటానని నవ్వాను. మరి ప్రతి ఒక్కళ్ళు ఈమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసుకుంటారు. మనం చేసింది మనకు తెలియక వాళ్ళని తిట్టేసుకోవటం. మనం చేసింది ప్రతిఫలం మనకే అని తెలియదు కదేమే. సత్సంగానికి రాకముందు నీకు తెలిసిందా? దానికి తెలియక మీకు బ్రహ్మం అంటేనే వచ్చి ఇంటేనే కానీ ఎలా తెలుస్తుంది? మొదట్లో తెలియదమ్మా. అమ్మ బ్రహ్మ అంటున్నారు, నేను బ్రహ్మ, నువ్వు బ్రహ్మ అంటున్నారని అర్థం అవదు. పుస్తకం చదివినా అర్థం అవదు. ఆ ఆచరణ మందే అని తెలీదు. నాలో బ్రహ్మ ఉంది, నీలో బ్రహ్మ ఉంది, అందరిలో బ్రహ్మ ఉంది, అంతలా బ్రహ్మ ఉందని తెలియక పుస్తకం చదివావు, కానీ ఆ పుస్తకం అర్థం తెలియలేదు. అసలు ముందు మెయిన్ పాయింట్ తెలుసుకోవాలి. బ్రహ్మ అంటే అంతలా ఉంది చూడు, ఈ ఖాళీ ఇటు ఉంది, అటుంది, ఇటు ఉంది, నెత్తి మీద ఉంది, కింద ఉంది. అసలు ఇది లేని చోటు ఉందా? మీ వేండర్లోనే ఉంది, పేపర్లోనే ఉంది అని మొత్తం అన్ని చోట్ల ఉంటుందని బ్రహ్మం గురించి తెలుసుకున్నప్పుడే ఆ పుస్తకం చదివితే అలా ఉండాలని తెలుస్తుంది. అది అనుభవం. అవునా? పుస్తకం అనుభవం. ఇప్పుడు కామ పెట్టుకుంటావు కదా. ఈ అయిపోయిన రోజులు మీ అమ్మాయిల దగ్గర నువ్వు అయ్యో అయ్యో అనుకున్న రోజులన్నీ చూసేచ్చు. భీమవరం బ్రహ్మమ్మ.com అని ఉంటుంది కదా, దాంట్లో చూడు. సొత్తు అంటేనే పుస్తకాలు చదువుకోవాలన్నా అన్ని పుస్తకాలు అందరి దగ్గర ఉండవు కదా. అన్నీ చూసుకోవచ్చు, అన్నీ చెప్పుకోండి, అన్నీ చక్కగా ఆనందంగా ప్రతి సెకండ్నమ్మా గోళ్ళ ఉండాలంటూ అలాగా ఇచ్చుకోండి. 100 పుస్తకాలు ఎవరికైనా పంచిపెట్టుకోమని ఇచ్చాం కదా.
నేనేంటి బ్రహ్మ ఇచ్చింది అదే అమ్మ అంతే. 100 పుస్తకాలు మనకి ఎప్పుడు ఎవరికి జ్ఞానం అంటే వాళ్ళకి అందించుకుంటాం. మరి గోళ ఉండాలి. మనం గోళ ఉండాలంటే మరి చెప్పండి, గోళ ఉండాలి. ఉండలేకే కదా ఈ గోళ అంతా. గోళ ఎలా ఉంటామే మనుషులు ఆలోచిస్తే ఎక్కించాలి. వీళ్ళ ఉండాలి. ఎన్నో ఉంటాయి కదా భావాలు, మనోభావాలు, భావోద్రేకాలు ఎన్ని ఉంటాయి. వాళ్ళ ఉండాలి, వీళ్ళ ఉండాలి, ఇలా ఇలా అంటుంది. కానీ నువ్వు ఎవరో అసలు తెలుసా? ఇక్కడికి వచ్చాక నువ్వెవరో నీకు తెలుసు. ఇప్పుడు నుంచి మరి నువ్వెవరో నీకు తెలుసుంది కాబట్టి నీ బంధానికి కారణం ఏంటి? నీ యొక్క అసలైన సుఖం పరమాత్మే. నీలో, నాలో, అందరిలో అంతటా ఉన్న అనంతుడే అని తెలుసుకున్నాం. గురువులు లేరు, శిష్యులు లేరు, ఉన్నదంతా బ్రహ్మే. ఆకారాలు వేరైనా నిరాకారమే కదా. నీలో నిరాకారం, నాలో నిరాకారం, అంతలా నిరాకారం. ఇంకా నువ్వు హెచ్చంటే నేను తక్కువేంటి, నేను తక్కువేంటి నువ్వు, నేను హెచ్చంటే నువ్వు తక్కువేంటి. సో ఏముండదరా మాకు. ఉన్నదంతా నేనే అని ఎవరినైనా ఒకేలాగే చూస్తాం, ఒకేలాగే మాట్లాడతాం, ఒకేలాగే. ఎందువలన? అందరిలో ఉన్నదా అనంత చైతన్యం ఉందని తెలిసాక ఎవరైనా ఒకటి. అవునా? ప్రతిరోజు నువ్వేమనుకోవాలి? మనం ఏం చేసుకొచ్చామో తెల్లారి రేటింగ్ పెట్టుకో. మనం ఏం చేసి వచ్చాము అయ్యే మనల్ని కర్మగా. నీకు ఇప్పుడు ఆయాసం, డాక్టర్ మంచి డాక్టర్ అయినా నీ కర్మ అయితేనే కానీ నీకు ఆయాసం తగ్గుతుందా? శీతాకాలం ఒకటి ఇంకంతే. అదేంటి మీ నాన్నకు దగ్గు, ఆయన అనారోగ్యం ఆయనది, నీ ఆయాసం నీది, నీ ఆయాసం నీది. మీ అమ్మేమో జ్ఞానం కాబట్టి మరి ఉపశమనం చేయగలరు. కానీ అది కర్మను తీసుకోలేదు. రోజు ఆయన బాధ అయింది. ఎవరికి ఆడలేనమ్మా. మరి నీ ఆయాసం, నీ బాధ నీదే కదా. అంటేనే కానీ పీల్చుకోలేను, వదలేను అంటావు కదా. ఎవరితో ఆడలేనే. నాది నాదే, నీది నీది. దేహాలు వేరేని కానీ కర్మ ఒక్కటే. ఎందువలన? కర్మకి జన్మకొచ్చు. ఈ కర్మలన్నీ వదిలితే అసలు వెళ్ళిపోతాం, శవం అయిపోతాం. అవునా కదా? అంతవరకు ఏదో ఒకటి ఉంటానే ఉంటుంది. పని ఇవ్వటం అనేది ఎవరికి సాధ్యం కాదు. బ్రతుకున్నంతకాలం పని అవ్వదు. కానీ మనం 24 గంటలు పని అవగొట్టుకోవాలి. దానికి అది పని ఎలా అవుతుంది? చేసుకొచ్చింది ఇక్కడ మనం ఎన్నో వడ్డించడం ఇస్తారులేంటి. చేసుకొచ్చి తక్కువ చేసుకొచ్చామా చెప్పండి. వడ్డించడం ఇస్తే ఏం పడతాయి? మనకి నచ్చి తినేసి అలా ఉండవు మన జీవితాలు. జీవితం అంటే ముందో ఎంతో ఎవరికైనా కర్మే వ్యాధి రూపేణ వచ్చినా మనం చేసుకున్నదే మనకి ప్రతిఫలం అందుతాం. నువ్వేం వండుకుంటే అదే తింటున్నావు. ఇంకొకరు పెట్టినా ఎన్నాళ్ళు పెడతారు. అలా నువ్వు చేసుకున్నదే నీకే తప్పదర్రా. మనము ఆయుద్ధాయం ఉన్నంతసేపు కూడా ఎలా అనుకోవాలంటే చేసుకుని వచ్చాను, అయిపోతాను పని అని అంగీకరించు. 24 గంటలు అంగీకరించు. ఇప్పుడు మీ తండ్రికి దగ్గొస్తాం ఉన్ననాళ్ళు మరి ఏం చెప్తాం? వయసు కర్మే వ్యాధి రూపండి. ఆ తర్వాత తండ్రి వెళ్ళిపోయాక ఏం చెప్తావు? అంతకుముందు నీకు ఎంతమంది, నువ్వు ఎన్ని జన్మలు ఎత్తావు, ఆయన ఎన్ని జన్మలు ఎత్తారు, నీ కాళ్ళు వాళ్ళకి నీకు ఇప్పుడు ఈ కనెక్షన్. ఈ కనెక్షన్ నిజం అనుకోకు. ఉన్ననాళ్ళే ఈ కనెక్షన్. హాయిగా వాళ్ళని గౌరవించి దైవంగా చూడు. అంతవరకునే ప్రతి మనిషిని, ప్రతి జీవిని గౌరవించడం, వారిలో ఉన్న బ్రహ్మానికి నమస్కరించు, హాయిగా ఉండదు. అప్పుడే నువ్వు గోళ్ళ ఉండగలవు.
మరి నేను ఇలా రాయిలో ఉన్నానంటే కారణం ఏంటి? ఎవరిది ఆరిదే. ఏది జరిగినా మనం చేసుకొచ్చిందే కదా, జరిగేదే జరుగుతుంది, జరగరాంది జరగదు. ఇంకా వింత విడ్డూరం ఏంటంటున్నాను నేను. నాకు వింత విడ్డూరం ఉండదు, ఏ క్షణాన్ని వింతలేదు, విడ్డూరం లేదు. మనం ఏం చేసుకొచ్చామో అదే ప్రతిఫలం. అవునా కదా? మరి ఇంకెందుకే బాధగా? తెల్లారేసిన మొదలు నిద్రపోయే వరకు నేను వచ్చాను, తినటానికి వచ్చిన ఒక సత్సంగం యొక్క అనుభవం చెప్పారు ఇవాళ. నేను తినటానికి వచ్చానా, పడుకోవటానికి వచ్చానా, అస్తమానం మాట్లాడటానికి వచ్చానా, రేం పగలోని ఆ భావంలో పెట్టుకోవటానికి వచ్చానా, ఆడ పంటలు పోయినాయి, వానలు వచ్చినాయి, ఎండలు వచ్చినాయి, వానలు వచ్చినాయి అని అవన్నీ చెప్పుకోవటానికి వచ్చాను. నేను ఎందుకు పుట్టాను? నేను పుట్టాను అంటే సార్థకత అవ్వాలి కదా, ఇది ఆఖరి జన్మ చేసుకోవాలి కదా. అమ్మ అన్నారు ఇది ఆఖరి జన్మ, మరలా పుట్టం అన్నారు. సత్సంగంలోని ప్రతి వారు, సత్సంగంలో ఉన్న ప్రతి వారు మరలా జన్మెత్తరని చెప్తున్నారు. ఎందుకు జన్మెత్తరు అంటున్నాము? బ్రహ్మం అంటే అది అనుబుద్ధేది. నీకు బ్రహ్మ అప్పుడు తెలియలేదు కదా, నీ సుకృతం అందాక ఇప్పుడు తెలుస్తుంది. అలాగా బ్రహ్మం అనలేరు అందరూ. ఊరికే బ్రహ్మం బ్రహ్మం అని ఎవరు అనగలరు? అది నీ స్వరూపని ఎవరు అనగలరు? నీతో నువ్వు ఉంటావని ఎవరు అనగలరు? అనలేరు. నీ యొక్క తత్వం పరమాత్మే నువ్వు, పరమాత్మే నువ్వు. నీవు తప్ప రెండోది, నువ్వు తప్ప రెండోది, నువ్వే అంత. ఇదిగో ఈ ఖాళీ ఉంచు, ఈ అనంత చైతన్యం, చిదాకాశం, ఇదంతా ఇది మఠం. ఏమే ఒక కొండ, మనం ఒక మట్టి, ఇదంతా మనం కొండగా సృష్టిలో వచ్చాం. కొండ పచ్చకుండా కాల్సిన కొండ ఏమవుతుంది? విడిపోదా? చెప్పు. కాల్చిన కొండ అన్న తప్పని మనం పొయ్యి మీద పెట్టి టక్క టక్క వండెత్తే మనకొస్తుందా? దాని మీద ఎంత గాజు గ్లాస్కి మట్టి కుండకి ఎంత జాగ్రత్త చేస్తే అవి మనుతాయి? చెప్పు. మనం మట్టుకుందాం, కాల్చిన ఉట్టిమట్టి అయితే కరిగైపోతుంది నేను. అవునా? కాల్సిన కుండలో తప్పని ఎప్పుడో బదలైపోతాం. అప్పుడు ఏమవుతుంది? ఇది ఘటాకాశం అవుతుంది. మనం కుండలం కదా, మఠాకాశం. ఘటాకాశం మనం. ఘటం అంటే కొండే కదా, మఠాకాశం. పరమాత్మ స్వరూపులందరికీ, పిప్పల్లో అందరికీ నమస్కారం అని చెప్పాను. బ్రహ్మాత్మ ఘటాకాశం, మఠాకాశం. ఘటాకాశం అంటే ఘటం. ఇది మొత్తం అంతా ఉంది. ఏమో పెద్దోళ్ళు మఠాకాశం ఘటాకాశం అనేవారు. ఇది ఘటం కదా, ఘటమే కదా దేహం అంటే. అవునా? నాకు రాదు, మీరు చెప్పాలి అంతే. ఈ కుండ బద్దలైతే దీంట్లోనే కదా. ఈ అనంతమైన చైతన్యం అంటే ఖాళీ, ఈ కుండలో ఖాళీ, ఈ ఖాళీ కలిసిపోతుందా లేదా? మనలో ఒక ఖాళీ ఉంది. చైతన్యం అనుకో, బ్రహ్మం అనుకో, ఏదైనా పేరు పెట్టు, ఒకటి ఏదో మనలో ఉంది. ఇది 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 నిరాకారం, లోపల ఉందా నిరాకారం. ఇది ఇది కలుపుతుందా లేదా? ఇది ఇలా పంచభూతాలకి అప్పు చెప్పారు. చెప్పు. అంతవరకునే డ్యాన్స్లండి, ఆటలు. అసలు సెకండ్కో ఆట, ఏ క్షణాన్ని అన్నీ రాత ప్రకారం జరుగుతూ ఉంటుంది. ఇది పని అయింది అన్న ముక్క కుదరదు. పని అవుతుంది. పెళ్లి చేసాక మళ్ళీ దాని పిల్లలు, దాని అత్తలు అంతా కథే కదా, పని అయిపోతుందా? పిల్లలు పెళ్ళి అవ్వకముందే, పిల్లలు పుట్టకముందేమో పుట్టాలంట, పుట్టాకనేమో ఆ తర్వాత వాళ్ళు పెళ్ళిళ్ళు అంటారు. అసలు పని ఎక్కడైందే? పని అయిపోయాక తీరుబడిగా నువ్వు చేసుకున్నావు లేడు, నువ్వే ఉండవు. నువ్వే ఉండవు. 24 గంటల ఈ దేహం పని ఎలాగో నువ్వు వచ్చిన పని కూడా చేసుకుంటే రెండట్లని సమన్వయంగా చేస్తున్నప్పుడే బ్రతికి ఉండగా జీవోత్సవంగా ఉండదు.
జీవన్ముక్త స్థితి అందుతుంది. అంతేగాని ఇక చచ్చిపోయాక ఇంకేం చెప్తావే? ఇంకో మళ్ళీ జన్మకి సూక్ష్మదేహం, మళ్ళీ జన్మకి ఇక్కడ సరిగ్గా లేవనుకో, ఏమైనా అన్నీ తిట్టామనుకో, మరి జన్మకి అది కర్మగా రోగంగా వస్తుందా లేదా? ఈ రోగాలే ఊరికే ఎందుకు వస్తున్నాయి అనుకున్నావు? కర్మే వ్యాధి రూపేణ. మనం ఊరికే హింసించేస్తాం అందరినీ. అవన్నీ కర్మలు కానీ వాళ్ళు లోపల తిట్టుకుంటారు కదా, చంపేస్తాను చెప్పు. అవి మళ్ళీ మన కర్మలుగా రావా? వాళ్ళు లోపల అలా తిట్టుకుంటారే. చెప్పండరా, మనం ఇతరులు ఎలా తిడుతున్నాము, వాళ్ళు మనం తిట్టుకుంటారు కదా. నువ్వెవరో నేనెవరో తెలియక, తెలిసాక వాళ్ళు నేను ఒక్కటే అన్నాక ఇంకేం తిడతావే? స్నేహంగా ఉండగలుగుతావు. నువ్వే నేను, నేనే నువ్వు, నేనే నువ్వు, నువ్వే నేను. తత్వమసి అయిపోవు. అంతవరకు నువ్వు వేరు, నేను వేరు, ఈ దేహం వేరు, ఆ దేహం వేరు, ఆ దేహాన్ని ఎక్కిరిపించా, ఈ దేహం అంతే కదా. ఈ బాతాకాన్ని పెద్ద ఇది, దీనికోసం రాత్రి పాలు నిద్రపోకుండా కబుర్లు చెప్పేసుకుంటాం, టైం వేస్ట్ అవ్వకుండా. ఇప్పుడు ఒకరు చుట్టాలు మన ఇంటికి వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయి లోపల. ఇప్పుడంటే సెలవులు వచ్చినాయి కానీ, లేకపోతే రాత్రి పాలు గుడగొడలు ఆడిపోయేవారు చుట్టాలు అయినాయి. అప్పుడు ఈ సెల్లో ఫోన్లు లేవు కదా, ఎంతో కష్టంగా ప్రయాణాలు ఉండి వచ్చినప్పుడు ఊరికే వీళ్ళు వాళ్ళకే వాళ్ళు చదువు నేల బండ కౌరు తెగ చెప్పేస్తుంది. తెల్లారేస్తుంది, మళ్ళీ ఆళ్ళ సొద ఏడుస్తుంది. ఊరి నుంచి వచ్చాక ఈ బహుమతి మన వాళ్ళకి చెప్పా, వాళ్ళు మనకు చెప్పా. అవునా? చెప్పవలసిన అవసరం లేదని తెలిసిందా లేదా? అప్పుడు నీకు సత్సంగానికి వచ్చా, నీ రాతను ఇదే, వాళ్ళ రాత వాళ్ళది, ఇంకా ఏంటి చెప్పుకునేదా? వాళ్ళ రాతకే వాళ్ళు చేసుకో, నీ రాత నువ్వు చేసుకో. ఇంకా మళ్ళీ ఎందుకు? ఇద్దరు కలిపి బ్రహ్మని చెప్పుకోవచ్చు కదా. వాళ్ళలోని బ్రహ్మే, నీలోని బ్రహ్మే. అవునా? బ్రహ్మం గురించి వర్ణించుకుంటా, బ్రహ్మం గురించి ఆనందించుకుంటా, మానవజన్మ ఎత్తాం, మనకు బ్రహ్మజ్ఞానం అందింది, చక్కగా ఈ బ్రహ్మజ్ఞానంతో మనం హాయిగా ఉండాలి అని ఈ ఆనందం చెప్పుకోండి. నీది నీకు తప్పదు, దానికి తప్పదు. అవునా? చెప్పుకోవటం బ్రహ్మజ్ఞానం చెప్పుకుంటే ఏమవుతుంది? మీకు జన్మ లేకుండా కర్మ వదులుకో, పరమాత్మే నేనన్న భావంతో అలా ఉండుతుంది. ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండు అన్నది తెలుస్తుందా లేదా? అటువంటివి మాట్లాడుకుంటారా? దానికి పిల్లలు పుట్టారు, నీకు పిల్లలు పుట్టారు, దానికి మూడున్నాను, నీకు ఇంకా అన్నీ అస్తమానం ఏం చెప్పుకుంటారు? దానికి పిల్లలు స్కూల్కి వెళ్తున్నాను, నీకు పిల్లలు స్కూల్కి రైట్. బ్రహ్మం గురించి చెప్పుకుంటే ఏమవుతుంది? నీ మనస్సు హాయిగా ఉంటుంది. మనసుకే కదా ఈ గొడవలన్నీ, ఈ కష్ట సుఖాలు లాభ నష్టాలన్నీ చెప్పుకునేది మనసుకే కదా. వాళ్ళకే బాగుంటుంది. రెండు కలిపి మనస్సు లక్షణాలే కదా. అసలు మనస్సు నువ్వు కాదు, నువ్వు బ్రహ్మాను, దేహమే నువ్వు కాదు, బుద్ధి నువ్వు కాదు, పంచేంద్రియాలు నువ్వు కాదు, పంచకోశాలు నువ్వు కాదు, షట్చక్రాలు నువ్వు కాదు, అసలు పంచ తన్మాత్రలు నువ్వు కాదు, నువ్వు ఏది కాదు. ఉన్నది ఎవరో? పరమాత్మే. పరమాత్మ ఇది ఆపాదించబడ్డంది. అంతకుముందు మనం ఊరికే తింగరగా వాగిని అన్నీ కలిపి పుట్టేస్తాం. అవునా? వాళ్ళకి మనం రుణం, మనకు వాళ్ళ రుణం, ఉన్ననాళ్ళు వాళ్ళకి మనం మనకు రుణాన్ని బంధాలు అని తెలిసే ఇంక దేని మీద ఏమి వాడదాం. ఎందుకు వాడదాం అంటే రోజు నేను బ్రహ్మాన్ని అని తెలుసుకుని హాయిగా ధ్యానం చేస్తాంటే తెలుస్తుంది. ధ్యాసలో ఉంది. పిల్లలు స్కూళ్ళు ఇవన్నీ కదా, ఆ హడావుల్లో ధ్యాస ఖాళీ అయినప్పుడు ధ్యానం. పిల్లలు పని మానేసి కూర్చో, పిల్లల్ని బళ్ళోకి పంపినంతసేపు బళ్ళోకి పంపిస్తాం.
ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడే ఖాళీ, పుట్టినప్పుడు మళ్ళీ ఖాళీ ఉండదు. నా పిల్లల స్కూల్ అప్పుడు సెయింట్ మేరీస్ నుంచి పబ్లిక్ స్కూల్ వచ్చింది అంతే. పబ్లిక్ స్కూల్లో ఎదురు హిందీ అంతా నేర్పిస్తుంది. నాకు హిందీ వచ్చు, ఇంగ్లీషు హిందీ తెలుగు 3 కూడా అంతే. సంస్కృతం అంటే శ్లోకాల అర్థాలు తెలియకపోయినా ఎక్కువ చదవటం కూడా, అంటే అమర్ కోసం అయ్యి చదివాను కదా. అందు గురించి పిల్లలకి హిందీ నేర్పుకోవటం, మళ్ళీ ఆడు వచ్చాక దిద్దటం, ఆడ పుస్తకం టెక్స్ట్ బుక్ పెట్టి తప్పు లేకుండా మనం దిద్దటం. సెయింట్ మేరీస్ గొప్పదంటారు కదా, ఇల్లు అన్నీ రైట్లు కొట్టేస్తున్నారు అనుకుంటాను. అలా కాకుండా నా రైట్లతో నేను చక్కగా అయిపోయిందా, బ్రహ్మాత్మ చక్కగా ఉంది కదా. చాలా పిల్లలు భార్య చాలా ఆనందంగా. ఇప్పుడు చెప్పు, టెక్స్ట్ బుక్ పెట్టి అక్షరం కూడా తప్పు లేకుండా దిద్దింది. మళ్ళీ నాతోనే ఉంది. మళ్ళీ అందరూని వెళ్దాం అంటారు కదా, అన్ని చోట్లకి వెళ్దాం అన్నప్పుడు వెళ్ళి అర్థమైంది. ఏది కూడా మానక్కర్లేదు, నీ ధ్యాసలో నువ్వు ఉంటావు, నీ ధ్యానంలో నువ్వు ఉంటావు. అర్థమైందా? నీ ధ్యాసలో నువ్వు ఉన్నప్పుడు అర్థం ఉండదమ్మా. నీ లోపల పనికి అర్థం ఏంటి? అందరితో పాటే ఎవరింటికి వెళ్ళాలన్నా అందరం కలిపి వెళ్ళేవాడు. మళ్ళీ పిల్లలు వచ్చేటోడికి మామూలు బట్టలు కట్టేసుకుని ఏమీ తెలియనట్టుంది. రోజు అని కాదు, ఎప్పుడైనా ఫంక్షన్గా వెళ్తాం కదా, లేదా పిల్లలు తినేస్తారు వెళ్ళేవారు. అలాగే ఇవన్నీ కూడా మనకు బోల్డ్ దూపొచ్చు. నువ్వు నన్ను అన్నావు కదా, పిల్ల దగ్గర అనాపత్తి, నీ కూతురు దగ్గర అనాపత్తి, పేకా పోను కదా అన్నావా లేదా? మనం మన పిల్లలే కదా అని అనేస్తాం. వాళ్ళు ఇంక అదే పట్టుకుని హెడ్డింగ్లా పట్టుకుని పీక్కు తినేస్తాం. మనం అంటే మనకు బోల్డ్ వ్యాపకాలు ఉండి మర్చిపోతాం. వాళ్ళకి ఇదే కదా వ్యాపకం, ఊరెళ్తాం 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 అనే ఆనందంలో వాళ్ళు మర్చిపోరు. మేము ఆ ఊరు వెళ్ళాం, మేము ఈ ఊరు వెళ్ళామని పిల్లలు చెప్పుకుంటారు కదా. మనం ఊరు వెళ్తే ఎలా చెప్పుకుంటామో వాళ్ళు చెప్పుకుంటారు. అదొక ఆనందం కదా. ఈ బ్రహ్మానందం తెలియదు కదా. నువ్వు నీకంటే అలవాటు అయ్యి బ్రహ్మానందంలో ఉన్నావు. ఆయన పిల్లల్ని తిప్పాలి, యాత్రలకి తిప్పాలి, దేవుడి సినిమాలు చూపించాలి. మేము అలాగా దేవుడి సినిమాలు చూపించకూడదు, యాత్రలకి తీసుకెళ్ళి ఆ పిల్లలిద్దరిని అన్నీ మంచి చూపించాలి, మంచి చెప్పాలి, మంచి నడిపించాలి. మిగిలింది వాళ్ళు ఒంటి మీద ఉంటే మనం పెద్దోళ్ళు అయ్యాక వాళ్ళకి ఏదైనా దుర్మార్గం మనసు వచ్చిందనుకో, అది నువ్వు చేసింది కాదు, వాళ్ళ కర్మానుసారంగా జరిగింది అనుకో. కానీ మన దగ్గర ఉన్న 12 ఏళ్ళ వరకు వాళ్ళు ఏ తప్పు చేసినా పాపం అందరంట తల్లిదండ్రుల దగ్గర. అందు గురించి మంచిగా మనం నడుపుదాం. ఆ తర్వాత మనం ఏం చెప్తామే, వాళ్ళకి ఊహొచ్చాక వాళ్ళు రాత ఎలా ఉంటే అలా. అవునా? 24 గంటలో కూడా నేను తిట్టడానికే పుట్టానా, నేను షికారులకు వెళ్ళటానికే పుట్టానా, అస్తమానం రోగం అనుకుంటానే పుట్టానా, ఇలాగ వ్యతిరేకంగా అనుకోండి. ముచ్చట అనుకోవటం మానేసి ఎలా ఉంటుంది చెప్పి ఇలా అనుకో. నేను ఊరు వెళ్ళాలి, నాకు అనారోగ్యం ఉండకూడదు, ఇవే కదా దేవుడి మొక్కలు. నాకు అనారోగ్యం ఉండకూడదు, అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉన్నాను బాగుండాలి. ఏమే నువ్వు బాగుండాలన్నా బాగోలేదన్నా విధి ప్రకారం నువ్వు చేసుకొచ్చింది అన్నట్టు జరుగుతుంది. మళ్ళీ అటువంటి ఏమి దండం పెట్టుకోక్కర్లేదు. నువ్వేమని దండం పెట్టుకుంటావంటే ఆఖరి శ్వాస వరకు నేను బ్రహ్మంగా ఉండాలి అనే నీ గోలు నువ్వు అలా రీచ్ అవ్వాలి. పరమాత్మయే పురుష్టాపం. జన్మలు కామాలే కదా, జన్మలు అనేక జన్మలు ఎత్తాం కదా, కామాలు పురుష్టాపైపోవాలి. ఈ మానవ జన్మ వచ్చింది, డబ్బులు ఉన్నాయి, తినటానికి ఉన్నాయి. చెప్పు, బండి కొనుక్కున్నావు, బండి మీదే వస్తున్నావు, నడక కూడా లేదు, ఇంకేం రోగం అంటే నీకు? శుభ్రంగా బ్రహ్మం అనుకుంటున్నాం.
ఈ 3 ఉన్నాయి, ఇంకేం రావు నీకు. ఒక తృప్తిగా అన్నీ చేసుకున్నది పరమాత్మ దైవం బాగానే ఉన్నాం అంటే తృప్తిగా ఉండి నీ యొక్క ధ్యేయాకారం అంటే నీ యొక్క మనస్సును అంతా చూడు. ఒక కీటకమే ఏమవుతుందో మనకు తెలిసిందే కదా. అలాగా పరమాత్మే నేనని తెలిసాక నువ్వు నీకు తెలిసినా తెలియపోయినా నువ్వు దేవుడివి. నీకు ఇక్కడికి వచ్చాక తెలిసింది నువ్వు దేవుడు అని. నీకు తెలియక ముందు కూడా దేవుడివే, తల్లి గర్భమే కాదు. ఎన్ని జన్మలు ఎత్తినా దేవుళ్ళకే అవతారం, అంతే కదా. బ్రహ్మ అన్నా దేవుడు అన్నా భగవంతుడు అన్నా చైతన్యం ఏదైనా మనలో ఏదో ఒకటి ఉంది. దానికే కదా ఈ అవయవాలు ఇంద్రియాలు చెప్పినవి ఏంటో మనం చేసుకొచ్చిన విధి ప్రకారం జరగటం. ఈమె మనల్ని ఇంకొకరు తిట్టారు అంటే మనం వాళ్ళని తిట్టినట్టే కదా. క్రితం జన్మలోనైనా ఇప్పుడైనా తిట్టితేనే కదా వాళ్ళు మనల్ని తిడతారు. నువ్వు తిట్టకుండా వాళ్ళు ఎందుకు తిడతారు చెప్పు. నువ్వు కోపం వచ్చి తిట్టావు, నీకు కోపం వచ్చి తిట్టావు. మరి నీకు కోపం వచ్చింది అంటే ఎందుకు వచ్చింది? దేహం నిజం అనుకున్నావు కాబట్టి నీకు కోపం వచ్చింది. మరి తిట్టు, రైట్. మరి తిట్టిన ఫలితం తిట్టినట్టు మరి ప్రతిఫలం రాదా? వస్తుంది. మరి ఇంకెక్కడో వేదాంతం ఏంట్రా? వేదాంతం ఎంత ఈజీయో, ఏ పనులైనా కష్టం కానీ సుకృతం ఉండి ప్రయత్నం ఉంటే వేదాంతమే హాయి. అసలైన హాయి మనలో ఉందని తెలుసుకున్నాం, అసలైన సుఖం మనలో ఉందని తెలుసుకున్నాం. ఇదే ఆనందం. కోపం అంటున్నారు కదా, కోపం అనే దానికి అర్థం ఏంటంటే నీకు కోపం వచ్చిందంటే దేహభావంలో ఉన్నట్టే. అది దేహభావంలో ఉంటేనే నన్ను అన్నారు అనే భావన వచ్చేస్తుంది. అది అక్కడ దేహభావనే నీకు కోపానికి తాపానికి నీకు ఏదైనా సరే ఆరాటం పోరాటం అన్నిటికీ మన పిల్లలు ఎంత బాగా చూస్తున్నారు. మరి మా పిల్ల అది ఉష ఎలా చూస్తుంది, వీడు ఎలా చూస్తున్నాడు, మీరు ఎలా చూస్తున్నారు? ఎందువల్లంటే నాకు అలా ఉండటం అలవాటు, నాకు సాధన లేదు, అందుకని నాకు చెప్పడం రాదు. సాధకులు మీరు చెబితేనే నేను ఇని ఎంత బాగా చూస్తున్నారని ఆనందం. అంటే మీరు అభ్యాసంలో ఉంటారు, మీరేమో తత్వవిచారంలో ఉంటారు, మీరు బాగా చెప్పగలుగుతారు. నాకు పుట్టినప్పుడు అదే నాకు ఊహ వచ్చినప్పటి నుంచి దేహం నేను కాదు నేను ఆత్మని ఇంకా అలా ఉండటం అలవాటు ఉండే, ఆ అనంతాన్ని చుట్టం అలవాటు ఉంది. నాకేం భాష చెప్పలేదు. అందుగురించి మిమ్మల్ని అందరినీ బతిమాలతో చెప్పండారా 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 అంట. అవునా? చెప్పండి అని ఎందుకు అడుగుతున్నాను? ఎందుకంటే నేను వినొచ్చు కదా అని. అందరూ హాయిగా ఉంటారు కదా, మీరు చూద్దంటే ఎంతమంది బాగుంటారు. నాకు చెప్పడం రాదు, అలా హాయిగా ఉండటం తప్ప. అలా హాయిగా ఉంటూ వచ్చే కూడా నువ్వు కూడా చెప్పడం రాదు, నీకు కూడా. అందుగురించి ఇప్పుడే ఇప్పుడు అనుభవించడం మొదలు పెట్టావు కాబట్టి ఇప్పుడే చెప్పగలుగుతావు. ఆ తర్వాత మళ్ళీ చెప్పడం రాదు. విచారంలో ఉన్నావు కాబట్టి ఆ తర్వాత మళ్ళీ చెప్పడం రాదు. చదువుకున్నంత సేపు స్కూల్లో చదివినంత సేపు దాని మీద నీ మనసు అక్కడ ఉంటుంది. చదువు అయిపోయి ఉంటుందా? దాని చదువు అయిపోయి ఏముంటుంది? ఆ చదివిన సారం నాకు ఏ ఉద్యోగం రావాలని దానికి కాన్సన్ట్రేషన్ ఏదైతే దాని మీద అంతే. ఇంకా ఇంకే చదువు లేదమ్మా. అంతే ఇప్పుడు మనం తత్వ విచారంలో ఉన్నాం. ఇప్పుడు అమ్మలాగా తత్వ విచారం కూడా మనకి బాగా అర్థమైంది, అనుభవానికి రాదు. అర్థమైందమ్మా మాకు ఏంటి అన్నది అర్థమైంది. 100% అందరికీ అర్థమైంది. దాన్ని 100% అనుభవించాలి. కొంచెం కొంచెం అనుభవించడం అంటే ఆనందాలు వస్తున్నాయి. అది క్షణికంగా ఉంటుంది, శాశ్వతంగా ఉండే ఆనందాన్ని మనం సంపాదించాలి. ఇది మనం అసలు గోలే అది. అది ఎప్పుడైతే ఆ ప్రయత్నంలో ఉన్నామో అది రుచి పట్టాం, రుచి తెలిసింది. రుచి తెలిసిన తర్వాత ఎప్పుడో ఆగడు. అందరికీ జీవన్ముక్తి అని ఎందుకు గ్యారంటీగా చూస్తున్నావు? గ్యారంటీ అమ్మా. ఎందువల్ల నువ్వు బ్రహ్మాండం తెలిసింది,
ఇంక నీకు జన్మ రాహిత్యమే, జీవన్ముక్తే. నేను చెప్పేది నీకే తెలుస్తుంది. ప్రశాంతంగా ఉన్నావు అనుకో జీవన్ముక్తే. దేహభావంతో ఉన్నావు అనుకో, మనసుతో అలజడుగా ఉన్నావు అనుకో, లేదా నీకే తత్వ విచారణ ద్వారా ఇప్పుడు సంటన్నట్టు అంతే. అమ్మ జీవన్ముక్తి, జీవించి ఉండగానే విడుదల. ఇది బాగా ఈ అమ్మ చెప్పే మాటలు మనకు బండు గుర్తులే, ఇంకేం అక్కలేదు. జీవన్ముక్తి, జీవించి ఉండగానే విడుదల. మరి జన్మచక్రం, జీవించి ఉండగానే నువ్వు అన్ని బంధాలు, భారాలు, బరువులు, నేను నాదని వేసుకున్నావు, అంతే చక్రం తిరుగుతావు. ఆ చక్రం ఆగాలంటే నువ్వెవరో తెలుసుకుంటున్నాయి, బ్రహ్మార్పణ భావంతో ఉంటున్నాయి, బ్రహ్మం తెలుసుకున్నావు, ఈ దేహం పరిముక్తం తెలుసుకున్నావు. ఇక అసలు ఇంత సింపుల్గా మనకి బాగా చిన్న చిన్న పదాల్లో అసలు తెలంగాణ మన సత్సంగంలో బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగంలో దేహం ఏంటో తెలుసుకున్నారు, దేహానికి ఆధారమైంది ఏంటో తెలుసుకున్నారు, జన్మచక్రం ఎలాగ ఆగాలో తెలుసుకున్నారు, జన్మచక్రానికి కారణం ఏంటో తెలుసుకున్నారు, అది ఆపే విధానం తెలుసుకున్నారు, జన్మ లేకుండా విధానం తెలుసుకున్నారు. జన్మ లేని స్థితిలో మనం అందరూ అదే గోల్లో అదే ప్రయాణంలో అందరూ ఉన్నారు. నువ్వు ఒక్కడే కాదు, అందరూ అది అందరం అదే ఉన్నాం, తెలియబట్టుంది. అందరం ఉండక ఏం చేస్తాం, అది తెలిసి ఈ అభ్యాసంలోనే ఉన్నాం కదా. అవునమ్మా, అందుగురించి జీవించుండగా జీవోత్సవంగానే ఉన్నాం, తిట్టిన వాళ్ళు తిట్టలేదు కదా. మరి ఇంకేంటి, జ్ఞానంగా ఉన్నట్టే కదా. జీవించి ఉండగానే జీవన్ముక్తి అంటే, జీవించి ఉండగానే ముక్తి అంటే ఏం లేదు, విడుదల. ఎందుకంటే ఇక్కడ మనం దేహభావంతో ఇవన్నీ నిజాలు అనుకున్నాం, ఇవన్నీ బంధాలన్నీ కరెక్ట్ అనుకున్నాం, ఇవన్నీ నిజం అనుకుని అందులో మమేకమైపోయాం కదమ్మా. ఆ మమేకమైపోయింది ఎక్కువ బాగా మమకారం, అహంకారం రెండు వచ్చేసింది మనకి. రెండు అవి ఏమవుతాయంటే అది అనర్థకాలే. ఆధ్యాత్మిక విద్యకు అహంకార మమకారాలు బంధహేతు అని చెప్పారు. అహంకార మమకారం ఉన్నవాడు ఆ వైపుకి చూడేటోటి ఆ మాట ఏనేంటో. అమ్మ మామూలు వాళ్ళకి రాడు, మామూలు వాడు సత్సంగానికి రాలేరు. అమ్మ మామూలు వాడికి ఈ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది, మనకేమో ఈ రుచి వదలలేము, ఆయన పాపం పట్టుకోలేదు. సుకృతం అప్పుడప్పుడు అంటారు వాళ్ళు, మీరు ఎంత సుఖపడుతున్నారు, అప్పుడప్పుడు అనిపింది అంటే పాపం ఆ రుచిలో ఉండి దేహం నిజం అనుకుని, ఈ చేసి పనులు ఇవన్నీ నిజం అనుకుని, ఈ పిల్లలు జల్లు నిజం అనుకుని ఆ రుచిలో ఉండిపోయి ఆ మమకారంతో అలా ఉండిపోతాం. తెలిస్తే మనలాగే ఉంది, ఇక్కడ మన అందరూ చూడు, తెలిస్తే మనలాగే ఉంది. నువ్వు వెళ్ళేటప్పుడు ఈ సత్సంగానికి వచ్చిన తర్వాత ఇలాగా అక్కడ ఎదురుగుండా పెట్టాను, మిగిలిన సెలవు ఇచ్చి మన ఈ సత్సంగానికి వచ్చిన 2320 మనం ఏది నిజం అనుకున్నామో, ఏది నీకు ఇష్టం అనుకున్నామో అన్నీ కూడా నేను 180 నాకు ఇచ్చే అక్కడే పెట్టి చూడు. మరి నీకు నా ఇల్లు అన్నావు, నా పిల్లలు అన్నావు, నా భర్త అన్నావు, నా తల్లిదండ్రులు అన్నావు, నా 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 అంటా ఉన్నావు. నా నా అంటావు, నువ్వు జీవన విధానం గడిపి ఇక్కడికి వచ్చావు. ఇక్కడికి వస్తే అంతా నా కాదురా, అంతా నీదే, అదే బంధం కాదు, నేనే అంతా. అలాగా మార్పు. ఇక్కడ నానా అనుకున్నదే అంతా నేనేలాగా అయిపోయింది. మరి నానా అనుకుని అంతమందిగా కుదించుకుని అంతమంది కూడా ఉన్నాం మనం. అది కాదు నాయన, అంతా అంతే. ఈ నామరూప గుణాలు చూడుకో, ఈ నామరూప గుణాలు చూడకుండా అందులో బ్రహ్మాండుడు అంతే. ఇక్కడికి వచ్చిన మొదటి రోజే నీ ప్రతి అడుగు వెనక్కి నువ్వు వేసిన అడుగు కూడా నువ్వు నడిచిన అడుగు మాట కూడా వ్యతిరేకమే. మనం ఏం మాట్లాడింది కూడా ఈ శబ్దం కూడా బాహ్య విషయాల్లో శబ్దం, అది కూడా అన్ని వేస్ట్ వేస్ట్ వేస్ట్, తప్పు తప్పు తప్పు, అది సరి చేసుకుంటారు లైన్. అవునా కదా. అది కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత మనందరికీ కూడా ఆలోచన విధానం అచలంగా ఉంటారు కాబట్టి చిన్న చిన్న పదాలు మనకి క్షణం కూడా ఇంకా వ్యర్థం చేసుకోవడానికి అసలు మనం ఉన్నాం. ప్రతి క్షణం చూడ మనిషి వచ్చినట్టుగా పని చేసేసుకోండి, శుభ్రంగా ధ్యానం చేసుకోవచ్చు, అంతే కదా.
అలా ఏ పని ఉంటే ఆ పని చేసేసుకో. ఇప్పుడు మీరు అది చేస్తున్నారు. ఇప్పుడు ఆ సెంట ఉంది, ఇంటికాడ పని అంతా చక్కగా చేసేసుకుని అన్ని చెక్ చేసుకుని వచ్చి ఇక్కడ నువ్వు వెళ్ళాలి అనుకుంటే ఇష్టపడితే ఏది కష్టం ఉండదు. ఇష్టం లేదా అన్నీ కష్టాలు. ఇక్కడ అదే ఇక్కడ ఇది ఇష్టమైనోడు ఇది తింటాడు, ఇష్టమైనోడు ఇక్కడ కూర్చోలేడు. ఇక్కడ కూర్చున్నోడు అన్ని వదలాలి, అన్ని పట్టుకుని వస్తాం ఇక్కడికి, ఇక్కడ అన్ని వదిలేయాలంటారు. ఈ వదలటానికి ఇష్టపడరు. ఇక్కడ వదలటం అంటే ఏంటనుకున్నావు? వదలటం కాదు, పట్టుకోవటం కాదు. పట్టుకుని నువ్వు కాదు, వదలది నువ్వు కాదు, భావన. అన్ని ఇప్పుడు నాకు పొలం ఉంది, నా పొలం అంటేనే పొలం ఉంటుందా? అది అలా ఉంటుంది కదా. అది సాక్షిగా చూడు, అలా చూడు. అంటే అర్థమైన ఆ తప్పంలోనే ఉండదు. అంచేత అదే మమకారం. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎక్కడ ఏమి వెళ్ళో అలా సాక్షిగా ఎలా ఉంటామంటే ఉన్నదాంట్లో ఉన్నట్టు, లేని దాంట్లో లేనట్టు, ఉండి లేనట్టు ఉంటాం. అంటే అన్నీ ఉంటాయి. ఏది ఇప్పుడు మన సత్యంగా వచ్చిందా ఏంటి? ఈ దేహం నువ్వు కాదు, నువ్వు బ్రహ్మావి. దేహం నువ్వు కాదు, నువ్వు బ్రహ్మావి. ఈ రెండు ఉన్నాయి, ఈ రెండు నువ్వు అయి ఉన్నావు. ఈ రెండు ఏం మార్చలేదు. ఇది నువ్వు ఈ దేహం మీద భావన మార్చుకుని బ్రహ్మ మీద భావన పెట్టుకుంటే అన్నీ లేదు. అంతే కదా, అన్నీ ఇదే. ఇంకా నువ్వు కొత్తగా నేర్చుకునేదే కాదు, కొత్తగా చెప్పేది లేదు. అసలు కొత్తగా చెప్పడానికి ఏముంది? కొత్తగానే ఏమీ లేదు. ఇంకేతే ఇదంతా మనం ఎప్పుడైతే అమ్మ దగ్గరికి వచ్చామో అంతా మనమే రిపేర్ చేసేసుకుంటాం. మన కండిషన్ మనమే పెట్టుకుంటాం. మనం ఆనందం ఎలా కోల్పోయామో తెలుస్తుంది. మనకి శాశ్వతమైన ఆనందం రావాలని అసలు అన్నింటికంటే ముందు నిన్ను నువ్వు తెలుసుకుంటావు. పండు అసలు నిన్ను నువ్వు తెలుసుకున్న తర్వాత ఏమీ లేదు. అంత నీ ఆనందం ఏంటి, అన్నీ నీ దగ్గర ఉన్నాయని తెలుస్తుంది. ఇవన్నీ కూడా అమ్మ దగ్గరికి వచ్చాక అనుభవం. పండు అనుభవజ్ఞానమైన గురువు కాబట్టి అమ్మ మనకి అన్నీ కూడా అసలు మనకి ఇంకే సంశయాలు ఉండవు. మనకి ఇక్కడ వచ్చాక ఆడతా పడతా అజ్ఞాని బ్రహ్మ బొమ్మలాట ఆడుకుంటాం. ఇక్కడ మన అందరూ కూడా పిల్లల్లాగా, చిన్న పిల్లల్లాగా, మనసు లేని పిల్లల్లాగా. మనసు లేని పిల్లలమే మనం. ఇక్కడ చిన్నపిల్లలకి మనసు ఉందో, ఇప్పుడు మనకు కూడా మనసు అంటే ఎడ్యుకేషన్ వదిలేసి ఆడుకుంటాం. అన్ని అయిపోయాం లేదా? మరి ఇవన్నీ ఎలా అవుతున్నాయి తెలుసుకున్నావు. నిజంగా నువ్వు ఉండగలుగుతున్నావు. నిజమే అదంతా ఎవరిని మార్చలేము. నిజమే మార్చలేము. నేనేదో మార్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు నేను ఎంతైనా సరే ఒక్కడు కూడా నేను మార్చలేకపోయాను. చెప్పింది నిజం. ఎవరిని తృప్తిపరచలేం. అది నిజమే. ఎంత ఇచ్చినా తృప్తిపరచలేం. నిజమే. మరి ఏదో తృప్తి, నా కొడుకు 50 ఎకరాలు, 100 ఎకరాలు, 200 ఎకరాలు ఇస్తే 2 అంటే 3 అంటాడు, 3 అంటే 5 అంటాడు. అంతే కదా. బంగారం మీ పాప పెట్టావు, 100 కాసు పెట్టావు, 100 200 పెట్టావు. ఎక్కడ దీనికి వద్దు అన్నది ఉంటుందా? అంచేత నీకు అది నాకు చాలు అన్నోళ్ళు తృప్తి పరచలేదు. కాబట్టి మనకు అర్థమైంది. కాబట్టి నువ్వు తృప్తి పడితే అంత ఆనందం. ఫస్ట్ ఇక్కడ అమ్మ దగ్గరికి వచ్చాక తృప్తి అనేది నీకు రావాలి. మనసు అనేది నువ్వు మార్చుకోవాలి. ఎవరి మనసు మాకు, నువ్వే మారిపో, నువ్వే తృప్తి పడు. నాకు తృప్తి అంటే అన్నీ ఉన్నాయి. హాయ్ 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 అదే. ఇప్పుడు అది లేకే కదా ఈ పరుగు తీసేది అంతా. ఇంకా కావాలి, ఏదో కావాలి, ఇంకా కావాలి, అది కావాలి, ఇది కావాలి. ఆ పరుగులోనే కదా అందరూ అలాగా ఆరాటం పారం అందరూ పరుగులుతున్నారు. అంటే తెలియనప్పుడు అది ఆ పరుగు అనిపించింది, అది నిజం అనిపించింది. నిజం అనిపించి ఆ నిజంలో అలా పరిగెడతా హార్ట్ అటాక్. అంతే కదా. ఇప్పుడు అందరికీ కూడా 40 ఎంతమంది వచ్చేస్తున్నట్టు. ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనం తత్వజ్ఞానం అంటే అది అసలు అన్నీ ఉన్నాయి కదా. అది ఎత్తుకుపోవాలి. అతిగా ఆలోచించాడు, హార్ట్ అటాక్ వచ్చింది. ఓహో, అతిగా ఆలోచించిన వల్ల నిజమే, అమ్మ చెప్పింది కరెక్టే, అతిగా ఏది ఉండకూడదు. ఓహో అంటే అలాగే మనం అబ్జర్వేషన్ చేసుకుంటే నిజం. మనం అలా ఉండకూడదు. అలా ఉంటే మనం ఆడికమనే మనం అయిపోతాం. మనకు అనవసరం. ఏది ఆలోచించాలో అది ఆలోచించు, ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచించు, ఏది చేయాలో అది చెయ్యి. అంత సమస్యకి కుంగిపో. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది నేర్చుకున్నాం. మన మనసును ఒత్తిడిగా తీసుకురాం. అంటే ఒత్తిడి తీసుకురాం. అలాగని పడుకోలేము.
సమస్థితిలో, బద్ధకంగా ఉంచమేమో రేజ్ అయిపోతుంది సమస్థితిలో. అలా ఉండే శక్తి మనకి ఇక్కడ అమ్మ నేర్పారు కాబట్టి ఆవిడ అలా ఉంటూ మీరు అలా ఉన్నట్టు అలా నవ్వుతా సిరు నవ్వుతూ మళ్ళీ అత్తమాను పక్కపక్క నవ్వకూడదు, అత్తమాను ఏడవకూడదు, అది వచ్చి ఇది వచ్చి సిరు నవ్వుతుంది. అలాగా హాయిగా ఆనందంగా నువ్వు ఉండాలి. ఆ ఉండటమే నిజమైన ఆనందం, అది శాశ్వతంగా ఉండాలి. ఆ అభ్యాసమే మనకి కావాలమ్మా. ఆ అభ్యాసం సత్సంగం వల్ల అభ్యాసం అవుతుంది. సత్సంగం లేకపోతే ఇంకెందులోనే మనకి అభ్యాసం అవుతుంది. ఇప్పుడు మనం ఎలా వచ్చి ఇలా అనుకుంటా ఒక్కో మాట చెప్పుకుంటున్నాం ఉన్నమనే కదా మనకి ఒక్కొక్కటి ఆ బ్రహ్మమే తెలియజేస్తుంది. ఇప్పుడు నేను అంతటా ఉన్న బ్రహ్మమునకు నాలోని బ్రహ్మము నమస్కరించుతున్నది బ్రహ్మార్పణం, బ్రహ్మమ్మ దంపతులకు బ్రహ్మార్పణం, బ్రహ్మమ్మకి బ్రహ్మార్పణం అంతే. బ్రహ్మమ్మకు బ్రహ్మార్పణం ఎందుకంటే నాలో ఉన్న బ్రహ్మాన్ని నాకు గుర్తు తెలిపినందుకు కృతజ్ఞతాభావం అంతే. నాలో ఉన్న బ్రహ్మాన్ని నాకు తెలియలేదు కదా, అది గుర్తు తెలిపాడు. అంతటా ఉన్న బ్రహ్మం నాలో బ్రహ్మం నమస్కరించుతున్నది అంటే అంతటా ఉన్నోడు నన్ను ఎలా హాయిగా ఆనందంగా ఉంచగలిగే శక్తి ఇస్తే ఆయన ఇస్తాడు. నాలో ఉన్నాడు ఎంతలా ఉన్నాడంటే చుట్టూ ఆయన ఉన్నాడు కదా, ఆయనలో ఇవాళ ఆడుకుంటున్నాం పాడుకుంటున్నాం అన్ని ఉంటున్నాం అంటే ఆయనకి అంతటా ఉన్న బ్రహ్మములకి నాలోని బ్రహ్మం నమస్కరించుతున్నది కృతజ్ఞత. అదేంటే ఆ బ్రహ్మమ్మకి మనం బ్రహ్మం, ఆ బ్రహ్మానికి నాలో బ్రహ్మం కదా. అంచేత ఇలాంటి చిన్న చిన్న పదాలకి అర్థాలు తెలుసుకుంటే అసలు క్షేమంగా అర్థం చేసుకుంటాం. అమ్మ బ్రహ్మాత్మ అంటే అమ్మ కూడా మనకి బ్రహ్మంగా అర్పణా భావంతో మనకు చెప్పారు కాబట్టి బ్రహ్మాత్మ అంటే ఇది చెప్పినట్టుగా అది కాదు. అంటే ఇక్కడ ఎక్కడ కూడా మనం తెచ్చవమ్మ నేను అనే భావం మనకు ఉంది. అంతా బ్రహ్మే చేసుకుంటాం, అంతా అర్పణా భావంతో ఉంటాం. ఏది మనకి యాడ్ అవ్వదు, ఏ కర్మ యాడ్ అవ్వదు, అంత నిష్కామం కదా. ఆవిడ చెప్పింది నమస్కారం, ఆయనకి నమస్కారం చేసి కూడా ఆయనకి అర్థం ఏముంటుంది బ్రహ్మాత్మం అంటే. ఇవన్నీ ఈ మాటలు మనం తెలుసుకుని దాని అర్థాలు బాగా లోతుగా ఉంటాయి కాబట్టి మనకి అమ్మకి 24 గంటలు ఆ బ్రహ్మం 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 అని చెప్తున్నారు కాబట్టి మనకి బాగా అర్థమైందమ్మా. ఓ మాతృడికి అర్థం అవుతుంది, ఈ సత్యంగా లేకపోతే అర్థం. కానీ బ్రహ్మం అంటే ఇష్టం, నువ్వు బ్రహ్మం అంటే బ్రహ్మ విద్య కావాలంటారు, తెలుసుకోవాలంటారు అన్నీ కాదు. కానీ ఒక్కటమ్మా, ఇప్పుడు ఈ విద్యను తెలుసుకుంటాం ఒక వంతు, తెలుసుకున్నాం మన అందరూ కూడా. దాన్ని ఆచరించి అనుభవించడం 3 వంతులు. ఒక పావలా తెలిస్తే పావలా వస్తుందంటే 25% వస్తుంది. ఇది తెలుసుకుంటే, ఇంత జ్ఞానం తెలుసుకుంటే మనకు 25% రికవరీ. ఇంకా 75 రావాలి. 75 అంటే మనన నిరిధ్యాస ఆచరణ, అప్పుడు అనుభవం. అప్పుడు 100% అనుభవం రాకుండా నీకు అనుకుంటే రాదు, ఇంతే రాదు. అదేనా ఇన్నా రాదు అంటే 100కి 100. ఇన్నా రాదంటే ఇంతే కొంత తెలుస్తుంది, అనుకుంటా ఉంటే కొంత తెలుస్తుంది, ఆచరిస్తే అంతా తెలుస్తుంది, ఆచరిస్తే అనుభవం అంతా తెలుస్తుంది. అది ఇక్కడ అన్నీ కూడా అన్ని మన చేతుల్లోనే ఉన్నాయి. కొన్ని అది మనం చేసుకోగలిగే శక్తి ఎప్పుడంటే విశ్వాసం నమ్మకంతో వస్తుంది. ఇంక ఏది సత్సంగం ఇష్టం, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం, ఇంకా ఆ పని మీద మనం ఉండటం, పాత డ్యూటీగా ఇష్టంగా చేసుకోవటం, మనం వచ్చిన పని మనం చూసుకోవటం. ఎందుకంటే ఏముందమ్మా మనం అందరూ చేసేది అది. ఇప్పుడు మన జీవన విధానం ఎంత హాయిగా ఉన్నట్టుందా లేదా? ఇంతకు ముందుకి ఇప్పటికి నువ్వు వాళ్ళ ముందు ఎంతో ఆరాటంతో ఉండేదాను, అన్నీ వదిలేసు. ఇప్పుడు ఏది జరగాలో అది జరిగే జరుగుతుంది, జరగడానికి జరగనే జరగదు అని అర్థమైంది. జరగవలసింది జరిగేదే నీకు అందరూ, నువ్వు ఎవరు ఆపనాడు, నీకు జరగకూడదు నువ్వు ఎంత ప్రయత్నం చేసినావు. అత్యంత ఇవన్నీ కూడా మనకి ఇక్కడికి వచ్చాక నేను ప్రారంభంలో ఏం చేసుకొచ్చానో చేయవలసింది చెప్తే రావాల్సింది వస్తుంది. కోపం లేదు, వాడటం లేదు, నేను చేసుకోవటమే చక్కగా నా పని, నా దేహధర్మంగా పాత డ్యూటీలన్నీ ఇష్టంగా చేసుకుని, ఏది తప్పించుకోకుండా ఇష్టంగా చేసుకుని పాత ధర్మం పాత్ర శుద్ధి చేసుకుంటే అన్ని శుద్ధులు వస్తాయి. అది తెలుసుకున్నావు కదా. అది తెలుసుకుంటూ ఇప్పుడు
నీలో ఎంత మార్పు వచ్చిందో అది నీలోకే తెలదు, నాకు తెలుసు. చేత ఎవరైనా సరే లోతులకు వెళ్తారు అందరూ కూడా ఈ భావనా క్షేత్రంలో మొత్తం శుభ్రంగా చూడండి. మనకి రోజు సత్సంగం ఎందుకు ఉండాలి? సత్సంగం రోజు ఉండాలి. రోజు ఉండాలా? ఉండాలి. ఇక్కడ చూడమ్మా, నువ్వు ప్రతిరోజు ఇల్లు ఎందుకు తుడుతావు? ఏముందని తుడుతావు? ఏముందని తుడుతావు? ఏముందని తుడుతావు తెలుసా? ప్రతిరోజు అలా తుడుచుకుంటే కొంచెం ఉన్నా వెళ్ళిపోతుంది, కొంచెం ఎక్కువన్నా వెళ్ళిపోతుంది. అలా వదిలేసేవనుకో 10 రోజులకి మీకు అసలు నువ్వు నడవటానికే ఉంటుంది. అలాగే ప్రతిరోజు ఏమనుకో ఏదో ఒక మాట ఇంకా ఇంకా బలం వస్తా, ఇంకా ఉత్సాహం వస్తా, ప్రోత్సాహం వస్తా, ఇంకా ఎన్నో కోణాలు. అమ్మ నోటంటే ఏ మాట అవుతుంది ఏం తెలుసు? నా నోటంటే వచ్చిన మాట నాకు తెలియదమ్మా. ఇదంతా అమ్మ చెప్పించేదే. అమ్మ చెప్పింటారు, అమ్మ చెప్పింటారు, నాకెందుకు? ఆవిడ అనిపించేది ఆవిడే, మీకు వినిపించేది అదే, నా చేత అనిపించేది అన్నీ. ఇవన్నీ ఇక్కడికి వస్తే అలా జరుగుతుంది. నేను బయట కూర్చుంటే ఇలా మాట్లాడలేదు. ఇక్కడికి వస్తే నేను నా చేతిలో ఉండదు. అసలు ఎందుకు ఉండదు అంటే ఇక్కడ ఈ ఈ ఈ పౌరం అండి, ఇది యజ్ఞగుండం, బ్రహ్మయజ్ఞం యజ్ఞాన్ని జరుగుతుంది. ఇక్కడ ఈ వైబ్రేషన్ అలా ఉంటాయి. ప్రతి మనిషిలోని ఉత్సాహం ప్రోత్సాహం అవుతుంది, ఆటోమేటిక్గా. మన అందరూ ఇంటికాడ ఉన్నదానికి ఇక్కడ ఉన్నదానికి ఎంత తేడా అవుతుందో మనం ఎవరికైనా చూస్తాం కదా. నేను అక్కడి నుంచి ఇక్కడ వెళ్ళిపోతున్నాను, ఇది కావాలంటే దొరుకుతుందా? ఇప్పుడు మనం ఎవరు పడతారు ఇక్కడికి రమ్మంటారు, ఎప్పుడొకప్పుడు రావచ్చు ఇక్కడికి. ఆ టైంకి అది మనం సద్వినియోగం చేసుకోవడానికి నమ్మించిన గిఫ్ట్ అంతే. ఆ గిఫ్ట్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి. మరి ఈ విద్యనమ్మ మీకు పూర్వకాలంలో రాజకుమారులు మరి ఈ విద్యను నేర్పడానికి అడవులకి పంపి ఎంతో కష్టాలు అనుభవించి ఈ బ్రహ్మ విద్య నేర్పించేవారు. విద్య మామూలు దేహానికి, దేహ రక్షణకి, గురు రక్షణకి కూడా ఆడికి అది కూడా గురుకుల పాఠశాలలో పంపేవారు కదా. ఆ గురువుని పెట్టి అంతా కూడా ఆధ్యాత్మిక మంచి నడకలు మొత్తం ఆయుధాలతోటి అంతరంగం కానీ బాహ్యం కానీ. అంతరంగంగా ఎలా కాపాడుకోవాలి, బాహ్యంగా ఎలా కాపాడుకోవాలి. అంతరంగంగా నడకలు నేర్పేవారు. పాత్ర శుద్ధి నేర్పేవారు. పాత్ర శుద్ధి ఉంటే ఆటోమేటిక్గా అన్ని శుద్ధులు వస్తాయి. ఇవన్నీ పూర్వం వాళ్ళు చేసిన పనులు. మరి రాజకుమారుడు అక్కడ ఏమీ ఉండదు. ఇక్కడ దర్బార్లో ఉయ్యాల్లో పడుకుని, బంగారు ఉయ్యాల్లో పడుకుంటున్నాడు. మరి అక్కడ అడవిలో ఉంటాడు. ఏంటి ఆ విద్యకి అలా చేస్తేనే ఆ విద్య వస్తుంది. అక్కడ సమానత్వం కావాలి. నేను రాజులు పేద అనేది అక్కడ ఉండదు. ఆ విద్య బ్రహ్మ విద్య. అది బాహ్య విద్యను చూడు. బాహ్య విద్యలు 1,00,000తో వస్తువులు, 50,000తో వస్తువులు, 10,000. అక్కడ బాహ్యానికి అన్ని ఆ డబ్బు బాహ్య సంబంధంతో కొలుస్తుంది. అది ఈ విద్యలో ఉండదు. ఇదంతా ఒక్కటే. ఈ విద్యకి ఎత్తుతప్పుడు ఉండవు. వయసుతో సంబంధం ఉండదు, డబ్బుతో సంబంధం ఉండదు, జనంతో ఉండదు, పదవులు ఎదురు ఏం పనికి వస్తుంది. అంతే ఈ విద్యకి ఆ విద్యకి అంత తేడా. అలాంటి విద్యను మనకి అమ్మ ఎంతలాగా అనర్జనంగా మనకి ప్రతిరోజు వండుతాను అంటే మనం ఎంత అదృష్టవంతులు ఒకసారి చూస్తాం. మరి ఇవన్నీ కూడా మనం అదృష్టం కాదు, మనం కూడా చాలా సద్వినియోగం చేసుకుంటున్నాం. ఇక్కడ రాగలిగిన వస్తున్నారు, ఈ వాళ్ళు ఇస్తున్నారు, అన్ని మంచిగా జరుగుతుంది. ఇది సంకల్పం బలం అలాంటిది. ఈ సంకల్పం ఆ విశ్వ జగత్ అంతా బ్రహ్మ అవ్వాలి, అందరూ ఇది తెలుసుకోవాలి, అందరూ ఆనందంగా ఉండాలి అనే అమ్మ సంకల్పం. అందరూ నా దగ్గరికి వచ్చిన అందరూ, నన్ను అడిగిన వాళ్ళందరికీ నేను చెప్తాను. అంటే ఇక్కడ నేను రమ్మని ఎవరికి చెప్పను, వచ్చిన వాడికి నన్ను అడిగిన వాడికి చెప్తాను కదా. మరి ఇవన్నీ కూడా మనందరూ కూడా మన ఎవరు అమ్మ రమ్మలేదు, మనందరూ మనమే వచ్చాము, అడిగాము, తెలుసుకుంటున్నాం. మన అందరికీ ఒక్కలాగే చెప్తారు, ఆవిడకి ఏం భేదం ఉందో ఇంకోటి ఉంది. ఇవన్నీ కూడా మనం అసాధ్యం ఏది లేదని అమ్మ దగ్గరికి వచ్చాక తెలుస్తుంది. ధైర్యం వస్తుంది, మన మీద మనకు నమ్మకం వస్తుంది, ధైర్యం వస్తుంది. నేను ఇది ఏదైనా నేను సాధించగలను అనే నమ్మకం వస్తుంది. మనం పాత్రలు కూడా తేలిగ్గా, దీనికి కొన్ని ఇబ్బందులు ఉన్నా సరే దీనికి ఇది వస్తుంది అంటే దీని మీద దేహభావం కూడా తగ్గించుకుంటా దీన్ని బ్రహ్మ పనిముట్టులాగా. కష్టాలు ఉంటాయి ఈ వయసులో, మన 70లో ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. అది వస్తుంది, దాని పైన చూసుకుంటుందని దాని మీద మనసు కట్టకుండా బ్రహ్మాధారంతో ఈ పాత్రను నడుపుకుంటా ఉత్సాహ ప్రోత్సాహాలతో గొంతులు వేస్తూ ఉంటాం కదమ్మా. మరి అది ఆ బ్రహ్మ విద్యలో ఉందమ్మా. ఆ బ్రహ్మ విద్య యొక్క లక్షణమే అది.
మరి మనందరూ అది చక్కగా నేర్చుకుంటున్నాం, చక్కగా ఆ పనిలో ఉన్నాం. ఇంకా ఆఖరి శ్వాస వరకు మనం ఉంటాం, అంటే ఇంకేమి తిరగలేదు. ఇంకేస్తే ఇవన్నీ కూడా అమ్మ మాటల్లోని మనం అంతరార్థాలు లేదమ్మా. ఏమంటున్నారమ్మా? ప్రాణులకు వాస్తవానికి జ్వరమేది? ప్రాణులకు ఈ బాహ్యంగా ఉన్నోడికి జ్వరం అన్నారు కదా, వాస్తవానికి ఏది నిజమైన జ్వరం? అది చింతయే నిజమైన జ్వరం. ఈ చింత అంటే కోరికలతోటి మనసే చింతన చేయటమే జ్వరం. ఇంకంతకంటే జ్వరం కోటి లేదు. ఇక్కడ ఏమంటున్నారు? చింతయే జ్వరం. ప్రాణులకు వాస్తవానికి జ్వరమేదిరా సత్సంగులు. ఏంటనుకుంటున్నారు మీరు? చింతనయే జ్వరము. చింత అంటే మనసే జ్వరం. మనసే మన అక్కలాపక్కలు చేస్తుంది. చూడండి, అమ్మ అంటున్నారు, మూర్ఖుడు ఎవరు అంటే అమ్మ అంటున్నారు. చూడండి, విచారహీనుడే మూర్ఖుడు. విచారహీనుడు ఏది ఆడు అసలు ఆలోచించడు. విచారం చేయకుండా ఆడు మూర్ఖుడుగా చేస్తాడు. ఆడు మూర్ఖుడుగా అంటారు కదా. ఆడికి ఏమి ఎవరిని అడగడో, ఎవడు అడగడో అడగకుండా ఆడు కోరిక చేస్తాడు. మూర్ఖత్వంగా. ఇక్కడ ప్రేమతో చేయవలసిన కార్యమేదిరా సత్సంగులు. నువ్వు మనసావాచ కన్నా ప్రేమతోటి చేయవలసిన పని ఏంటి అంటే అమ్మ చూడండి, శివ విష్ణువుల భక్తి. ఆ భగవంతుడి అందరూ శ్రద్ధ, విశ్వాసం, నమ్మకంతో నువ్వు ప్రేమతో ఆ పనులు చేయాలి. ఆ పూజ కానీ ఏదైనా సరే నువ్వు చేసినప్పుడు ఆ శివుడికి విష్ణువుడికి పూజ చేస్తాం కదా, అలా చెయ్యాలి అని చెప్తారు. సరే, చూడండి, మరి అమ్మ అంటున్నారు ఇక్కడ చింత జీవించి ఉన్న మనిషిని చింత ఏం చేస్తుందంటే జీవించి ఉన్న మనిషిని కాల్చివేయను. చింత అనేది మనసు జీవించి ఉన్న మనిషిని కాల్చేస్తుంది ప్రతి క్షణం. ఆ చింతతోటే చింతింటూ ఏడుతూ ఉంటాడు. అది రోజు ప్రతి క్షణం బాధపెడుతూ ఉంటుంది. మరి చింత జీవించి ఉన్న మనిషిని కాల్చివేయనురా సత్సంగులు. మరి స్థితి అంటే పొయ్యి కదా, ఆ పొయ్యి ఏం చేస్తుంది? స్థితి పెడతారంటారు కదా చనిపోయిన వాడికి. స్థితి ఏం చేస్తుందంటే చనిపోయిన వారి మాత్రమే కాదు. అది సుగరా చింత స్థితి. స్థితి ఏమో చనిపోయిన వాడు మాత్రమే కలుగుతుంది. చింత బతుకున్నోడు కాదు. బతుకున్నోడిని బతికి జీవించున్నంతకాలం అలాగా చింతున్నంతకాలం అలాగా కాలుతానే ఉంటుంది, లోపల దహించిపోతాడు అని చెప్తాడు. అని చెప్తారు కదా. ఇక్కడ చూడండి, కావున చింతయే జ్వరం అని సత్సంగుడు. చింతే నిజమైన జ్వరం. అంత ప్రాణులకు వాస్తవానికి జ్వరం ఏది అంటే చింతయే జ్వరం అని చెప్పారు. ఆ జ్వరానికి ఇది అర్థం. చూసారమ్మా? మరి చూడండి, ఈ చింతకు కారణం ఏంటి? దేహభావనము, దేహాభిమానం, దేహం మీద అభిమానం, మమత, ఆశ, లోభము, రాగద్వేషాలు చింతన వలనే దుఃఖమని తెలుసుకున్న వారిదే నిత్య జ్ఞానము. ఎప్పుడైతే ఈ చింతన వల్లే మనకి ఇది వస్తానే ఎప్పుడైతే తెలుసుకున్నాడో, ఆ నిజమైన జ్ఞానం ఎప్పుడైతే నిశ్చల జ్ఞానం తెలుసుకున్నాడో, సర్వత్రా కోరికలు లేనివారే సుఖశాంతులతో సర్వత్రా ఎప్పుడు ప్రతి క్షణంలో కోరికలు లేనివారే చూడండి సుఖశాంతులతో తొలతూగుతూ చింతాముక్తులై ఉండురా సత్సంగులు. అలా హాయిగా చింతలో ఆ ముక్తి, అందులో చింతాముక్తులై, చింతను విముక్తి చేసుకుని ముక్తులై, చింతలోంచి ముక్తులై చింతలోంచి బయటపడి అక్కడ ఆత్మజ్ఞానమే పూర్తిగా పాపమును నాశనము చేయును అనే శివస్వరూపము, అదే విష్ణు స్వరూపము కనుక
శివ విష్ణువుల్లో భేదం లేదు అని చక్కగా అక్కడ నిజమైన పని ఏంటంటే ఆ శివుడికి విష్ణువుకి నువ్వు శుభ్రంగా భక్తితో నువ్వు ప్రేమతో చేయవలసిన కార్యం అది. శివ విష్ణువుల భక్తి వాళ్ళిద్దరిని జాగ్రత్త చూసుకుంటా ఆ భక్తితోటి మనం చక్కగా జీవన విధానం గడపాలి అని చెప్తాం. అసలైన విద్య ఏదిరా? అసలైన విద్య ఏది? ఏది విద్య? ఇక్కడ పరమాత్మను పొందింపజేయు విద్యయే విద్య. అదే బ్రహ్మ విద్య విద్య. ఇంకంతకంటే ఇంకో విద్య లేదు. ఇక్కడ పరమాత్మను పొందింపజేయు విద్యయే విద్య, నిజమైన విద్య, అసలైన విద్య. మరి మనం ఇవాళ చూడండి, మరి అసలైన విద్యనే నేర్చుకుంటున్నాం కదా. ఏంటి? పరమాత్మను పొందింప. పరమాత్మ అంటే ఎవరో తెలియలేదు ఇప్పుడు దాకా, నేనే అదై ఉన్నానని తెలిసింది. ఆ పొందింపజేయు విద్యే విద్య. మరి పూర్తిగా నువ్వెవరో నువ్వు తెలుసుకుని చక్కగా ఆనందంగా ఉండగలుగుతున్నావు. చూడండి, ఆ విద్య మరి అసలైన విద్య నువ్వు నేర్చుకున్నావు కాబట్టి. వాస్తవమైన జ్ఞానం ఏది? వాస్తవం నిజమైన జ్ఞానం ఏది? యథార్థంగా ముక్తికి కారణమైనదే వాస్తవ జ్ఞానం. యథార్థం అంటే నిజమైన దానిలో నిజంగా ఉండటం యథార్థం. మళ్ళీ దానికి ఇంకే మార్పులు చేర్పులు ఏముండవు. యథార్థంగా ముక్తికి కారణమైనదే. ఇక నువ్వు ముక్తి అంటే అన్నింటికి విడుదల చేసేది ఏంటి? కారణమైనదే వాస్తవ జ్ఞానం. వాస్తవానికి అదే నిజమైన జ్ఞానం, అదే బ్రహ్మ జ్ఞానం. అమ్మ ఆ వాస్తవ ఆధ్యాత్మిక తెలుసుకున్నప్పుడే నీకు అది అర్థమవుతుంది, యథార్థం తెలుస్తుంది. యథార్థం ఎప్పుడైతే తెలుస్తుందో యథార్థంగా మనం ఉండటం, యథార్థంలో మునిగి ఉంటాం. దాంట్లో సంశయం లేదమ్మా. అసలైన లాభం ఏదిరా? సత్సంగులు. అసలైన లాభం ఏదిరా అని పరమాత్మ ప్రాప్తియే అసలైన లాభం. ఇంకా పరమాత్మని పొందడానికి అంతా ఇంకోటి ఉన్నామా లాభం? అసలైన లాభం ఏదిరా అంటున్నాను. అసలైనది అదే. జగత్తును జయించిన వాడు ఎవరురా? ఈ విశ్వాన్నంతా జయించిన వాడు ఎవరు చెప్పండి అంటున్నారు. చూడండి, మనసును జయించిన వాడే జగత్ విజేత. ఇంకా మనసును జయించాడా? అంతా తారక. మనసు అంటే ఇప్పుడు అదే కదా బ్రహ్మం. బ్రహ్మము మనసు. ఇక్కడ ఈ రెండే కదా. ఇప్పుడు మనకి బ్రహ్మం అనుకుంటే అంతా నాదే, మనసు అనుకుంటే కొంతే నాది, నేను నాదే అనే పంచాలు అన్ని విభజనలు వచ్చేస్తాయి, ద్వంద్వాలు వచ్చేస్తాయి. నేను నాదే అనే భావాలు ఇవన్నీ కూడా అటాచ్ అయిపోతాయి దానికి అది దానితో దాని సంబంధం అంతే, దాని లక్షణాలు అంతే. అంచేత ఇది అమ్మంటున్నారు. చూడండి, మన జగత్తును జయించిన వాడే వాడు ఎవరు అంటే మనసును జయించిన వాడే జగత్ విజేత. మనసును జయించాడు అనుకున్నామ్మా, మనసు లేని స్థితిలో ఉన్నాడు. ఇంకా శత్రువులు ఉండరు. మీరు జయించడానికి శత్రువులు ఎక్కడ ఉంటారు? ఏముండదు, శత్రువులు ఉండరు. మీరు అందరూ ప్రేమతోటి అప్పయ్యతోటి అతనితో ఉంటాడు. నాకు ఇంక రెండో భావనే ఉండదు. అది అమ్మ నచ్చలే. చూడండి, తనను తాను తెలుసుకోకుండా, నిన్ను నువ్వు తెలుసుకోకుండా ప్రపంచాన్ని జయించిన లాభం లేదురా తప్పదు. అది నువ్వు ఒక మూర్ఖత్వంగా ఇంట్లో ఒక ప్రేమతత్వంగా ఇంట్లో అందరినీ ప్రేమను పంచుకోవడం వేరు. అందరినీ బాధ పెట్టేసి కొట్టేసి తిట్టేసి నువ్వు అక్కడ ఇంటూ ఒక రౌడీజంగా మనం లొంగ తీసుకుంటూ వేరు కదా. అది తను దాన్ని తెలుసుకోకుండా ప్రపంచాన్ని జయించిన లాభం లేదు. విజ్ఞానము మనసును బహిర్ముఖం గావించును. విజ్ఞానము మనసును బహిర్ముఖము గావించును. ఆధ్యాత్మిక మనసును అంతర్ముఖం గావించును. విజ్ఞానం అంటే ఈ మన తెలివితేటల వల్ల మనం ఏమవుతుందంటే మనసు బయట అంతా తిరుగుతుంది. అదే ఆధ్యాత్మిక వల్ల మనసు అంతర్ముఖం గావించును. నీకు అంతరంగంలోకి నిన్ను నువ్వు తెలుసుకోవడానికి నువ్వేం చేయాలో అది చేయడానికి వాటికి ఉపయోగపడుతుందని చెప్తున్నారు. మరి అంతే కదా, ఆధ్యాత్మిక మనసును అంతర్ముఖం గావించును. అందుకే స్వామి వివేకానంద భౌతిక విజ్ఞానం ఎచ్చట అంతమగును, ఈ భౌతిక విజ్ఞానం ఎచ్చట అంతమగును,
అక్కడే ఆధ్యాత్మికం మొదలవుతుంది. ఎక్కడైతే దేహభావం తగ్గుతుందో అక్కడ బ్రహ్మభావన మొదలవుతుంది. అర్థమైందమ్మా? ఎక్కడ దేహభావన ఎక్కడైతే దేహభావన ఆగుతుందో అక్కడ బ్రహ్మభావన మొదలవుతుంది తప్పకుండా. అందుకే స్వామి వివేకానంద భౌతిక విజ్ఞానం ఎక్కడ ఆగునో అక్కడ నుండే ఆధ్యాత్మిక మొదలవుతుంది. అప్పుడే తెలుస్తుంది నిజంగా కూడా మనందరికీ. అంటే మనం అందరికి వచ్చేదాకా మనం ఎలా ఉన్నాం? భౌతిక విజ్ఞానంలో నా తెలివి, నేను నా అంతా నేను కాబట్టి ఎగ్జామ్ పాయింట్ నేను కాబట్టి ఇది కట్టి అది కట్టాను అన్నీ కూడా ఆ భౌతిక విజ్ఞానం వల్ల అవన్నీ మనం అనుకున్నాం. అవన్నీ నిజం అనుకున్నాం. మరి అప్పుడు నేను చేశాను అనుకున్నాం కదా. మరి ఎప్పుడైతే అవన్నీ ఆగి ఎప్పుడైతే ఆధ్యాత్మికలో సత్సంగానికి వచ్చి కూర్చున్నావో అంతే అక్కడే ఆధ్యాత్మికం మొదలవుతుంది. ఇది ఆగిందా అది మొదలైపోతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు మనందరికీ ఈ విద్య రావడానికి కారణం ఏంటనుకుంటున్నారమ్మా? దేహం నేననే భావన పూర్తిగా అందరికీ తగ్గిపోయింది. దేహం పాత్రని స్థిరపడిపోయాం. నేను బ్రహ్మాన్ని అని అలాగా హృదయంలో బ్రహ్మాన్ని ఎలా హృదయ నివాసి నువ్వు బ్రహ్మంగా నువ్వు అలా స్థిరపడిపోయావు. అందుకే మనం నిశ్చలంగా నిర్మలంగా హాయిగా ఆనందంగా ప్రతి క్షణం ఉండగలుగుతున్నాం. అలా ఉండటానికి కారణం నీ లోపల బ్రహ్మ సారథ్యంలో ఈ దేహాన్ని నడిపిస్తున్నావు. బ్రహ్మ సారథ్యంలో దేహాన్ని వదిలేస్తావు. ఆ బ్రహ్మమే నడిపించుకుంటుంది, బ్రహ్మమే అనిపించుకుంటుంది, తినిపించుకుంటుంది. మనకేమీ సంబంధం లేదు. బ్రహ్మాత్మంగా అది బ్రహ్మాత్మంగా ఉంటున్నాం. రెండో మాట లేదు, ఏమి లేదు. అది చేత ఇవన్నీ కూడా మనకి అమ్మ దగ్గరికి వచ్చాక ఇవన్నీ మనకి అర్థమైందమ్మ. చూడండి, అర్జునుడు శ్రీకృష్ణుడితో గాలిని గుప్పెడిలో బంధించుట వలే. చూడండి, అర్జునుడు అంటున్నాడు కృష్ణుడితోటి, బావా ఈ గాలిని గుప్పెడిలో బంధించుట వలే మనసును జయించుట కష్టము అని. ఇక్కడ ఈ గాలిని ఎలా గుప్పెట్లో బీయించడం ఎంత కష్టమో ఆ మనస్సు అంతే కదా బావా, అంత కష్టం. ఇది అసాధ్యం. ఈ బంధించడం చేతుడు బంధించేది కాదు, అది భావంలో బంధించాలి. మరి కనిపించేది కాదు. కనిపించే దానికి ఏం చేయాలి? కనిపించిన దాంతో బంధించాలి. ఆ కనిపించి పరుగులేసేది ఏదో దాన్ని పట్టుకుని ఆ మనసుని పట్టుకుంటే అన్ని బంద్ అవుతాయి. అది చెప్పింది ఇక్కడ. అర్జునుడు శ్రీకృష్ణునితో గాలిని గుప్పెటిలో బంధించుట వలే. గాలిని గుప్పెట్లో బంధించడం ఎలా, అలాగే మనసును జయించడం కష్టము అని. పూర్వజన్మ సంస్కారము వల్ల మనసు పరి విధముల పోతున్నది. ఈ పూర్వజన్మ సంస్కారంలో నువ్వు చేసుకునే దాన్ని బట్టి నువ్వు చేసుకున్న కర్మానుసారం నువ్వు వచ్చావు కాబట్టి దాన్ని అనుసరించి ఈ మనసు ఏం చేయాలో రకరకాలుగా పరి విధాల పోతున్నది. చలనము గల మనసు ఇంద్రియములను తన స్వరూపము కాదని తెలుసుకొని నిశ్చయ భక్తితో, అలాగా నిశ్చల భక్తితో ఆత్మానుసంధానము చేయుచుండెను. ఆత్మ అనుసంధానం అంటే ఆత్మతో మనం దైవైపోయి దాన్ని అయ్యే చెప్పుకుంటూ ఉండాలి. దీనినే గీతేందు అభ్యాసము వైరాగ్యాల ద్వారా, దీని గీతలో ఏం చెప్పారు? అభ్యాస వైరాగ్యాల ద్వారా మనసును జయించవచ్చును అని. అభ్యాసం ఉండాలి, వైరాగ్యం ఉండాలి. ఈ రెండింటి వల్లే నీకు మనసును జయించవచ్చును తప్పకుండా. ఇక్కడ చూడండి, విషము కంటే విషమేది అంటే విషయ భోగమే విషము కంటే విషము. విషయ భోగమే విషము కంటే విషము. చూసారు, విషయ భోగాలంటే కోరికలు. ఎల్లప్పుడూ దుఃఖించువాడు ఎవరు అంటే సంసార భోగమునందు ఆసక్తి గలవాడు.
ఈ సంసారం నేను నాదే అనుకునే వాళ్ళు ఎప్పుడు అడిగి దుఃఖమే, నేను నాదే అనే బంధాలు తిప్పుపోతారు, అందులో సంశయం లేదు అని చెప్తున్నారు. సత్సంగులు ధన్యుడెవరు? ధన్యుడెవరంటే పరోపకారి ధన్యుడు. పరోపకారి అంటే అందరికీ అందరి యొక్క బాగోగులు, అందరి మంచి చెట్లు చూసేవాడే వాడు ధన్యుడు. ధన్యుడు ఎవడంటే నిజంగా వచ్చిన పని అది అందరికీ, అంటే అందరినీ అంటమ్మా అందరిలో బ్రహ్మ ఉంది కదా, నామరూప గుణాలు చూడకుండా అందరిలో బ్రహ్మానికి మనలో బ్రహ్మం సేవ చేసుకుంటారు. దాన్ని పంచుకుంటున్నాం వాటి ఇక్కడ ఫ్రెండ్షిప్ అనమాట. అలాగా పూజనీయుడు ఎవరు? పూజనీయుడు ఎవరు? పరమాత్మ తత్వమునందు స్థిర నిష్ట కల మహాత్ముడు. పరమాత్మ తత్వంలో స్థిరంగా, నిశ్చలంగా, నిర్మలంగా, హాయిగా ఉండి అనిపించేవాడే మరి పూజనీయుడు. పూజనీయుడు అంటే పూజింపబడేవాడు. పూజింపబడేవాడు అంటే అది వాళ్ళు అనుకుంటే కాదు, నీలో రావాలా మార్పు. వాళ్ళు చూసేటప్పటికీ వీళ్ళు మహాత్ములు అని చూడండి అలా వెళ్తా ఉంటే కొందరికి అలా దండం పెట్టేస్తూ ఉంటారు. ఇంటి పెడతా వాళ్ళ సంస్కారానికి అంతే. అంచేత పూజనీయుడు ఎవరు అని చెబుతున్నారు అమ్మ. పూజనీయుడు అంటే పరమాత్మ తత్వమునందు స్థిరనిష్ట కల మహాత్ముడే పూజనీయుడు. చూడండి ఇక్కడ శబ్ద స్పర్శ రూప రస గంధంలో కూడిన విషయాలను వదిలేసి అన్ని వదిలేసి ఇంద్రియాలను అంతర్ముఖం గావించవలనది. ఈ ఇంద్రియాలన్నీ అంతర్ముఖం గావించాలి. బయటికి కాదు, లోపలికి వెళ్ళాలి. ఏకాగ్రత లేని మనసు సాధకుని గమ్యము చేర్చదు. ఏకాగ్రత ఇంకా అసలు చంచలంగా లేని ఉన్న మనసు ఒకటిగా అయిపోవాలి. రకరకాలుగా ఉన్న మనసు ఒకటిగా అయిపోవాలి. ఇక్కడ ఏమన్నారు? ఏకాగ్రత లేని మనసు సాధకుని గమ్యం చేర్చలేదు. అలాగే అదుపు లేని ఇంద్రియాలు కూడా ఇతరులకు ఉపకారం చేసినచో ఇతరులకు ఇక్కడ అంతే. అలాగే అదుపు లేని ఇంద్రియాలు కూడా ఇక్కడ ఇతరులకు ఉపకారం చేసినచో పుణ్యరూపమైన ధర్మము పెరుగును. అపకారం చేసినా పాపం పెరుగును. ఉపకారం చేస్తే పుణ్యం, అపకారం చేస్తే పాపం. అది ఎవరికైనా అంతే చెప్తున్నారు. ఇక్కడ ప్రాణి మాత్రనకు సంఖ్యలు ఏవి? ప్రాణి మాతృనకు సంఖ్యలు ఏవి? ఇక్కడ సంఖ్యలు అంటే క్రియే బంధము అని చెప్తున్నారు. క్రియే బంధము అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, అందరూ తెలుసుకున్నటకు శక్యము కానిది ఏది? అందరూ ఎవరు తెలుసుకోలేనిది శక్యము కానిది ఏది అని చెప్తున్నారు. ఏది అంటే అమ్మ ఇక్కడ చూడండి, ఒక స్త్రీ యొక్క మనసే వారి యొక్క చరిత్ర. ఒక స్త్రీ మనసు వాళ్ళ చరిత్ర ఎవరు చెప్పలేరు, శక్యం కాదు అని చెప్తారు. పశువులు ఎవరు అంటే విద్యాహీనుడైన మూర్ఖుడే పశువు. విద్యాహీనుడైన మూర్ఖుడే పశువు. ఆహారము, నిద్ర, భయము, మైథునము అన్ని ప్రాణులకు సమానము. ధర్మాచరణ చేస్తూ సద్గతికి కృషి చేసేవాడే మనిషి. అన్ని సమానమే. కానీ ఇది సద్గతి చూడండి, మంచి నడకలు ధర్మాచరణ చేస్తూ సద్గతికి కృషి చేయువాడే మనిషి. అంటే మనం భవిష్యత్తులో ప్రవర్తన అన్నీ కూడా మా బ్రహ్మ లక్షణాలు, బ్రహ్మ గుణాలు, బ్రహ్మ భావాలు ఇవన్నీ అలా చెప్పుకుంటే మనకు అర్థమవుతుంది. కాబట్టి ధర్మాచరణ అంటే అన్ని మంచి లక్షణాలతో కృషి చేసేవాడే మనిషి. దేవతలు కూడా భగవత్ప్రాప్తి కోసం మనుషు జన్మకై తప్పిస్తారు. జీవ జంతువులకు ధర్మానుష్ఠానం లేదు అని కేవలము భోగయోనులు ఆత్మజ్ఞానము ఆచరించి భగవంతుని సాక్షాత్కరించుకున్న వారే పూర్ణ జ్ఞానులు.
ఇక్కడికి వచ్చి ఈ జన్మని సద్వినియోగం చేసుకున్నాడు ఎవరు అంటేనమ్మా అక్కడ ఆధ్యాత్మికను ఆచరించి భగవంతుని సాక్షాత్కరించుకున్న వారే పూర్ణ జ్ఞానులు. నీకు అనుభవంలోకి ఆయన వచ్చి ఆ దర్శనం అయినప్పుడే అది పూర్ణం. పూర్ణ జ్ఞానులు. అంతేగాని చూడండి ఏమన్నారు, ధర్మంగా జీవిస్తున్నాము అంటే మోక్షం రాదు. ఇక్కడ ధర్మంగా జీవిస్తున్నాను అంటే మోక్షం రాదు అని చెప్తున్నారు. ధర్మాచరణ గావించిన ధర్మరాజు స్వర్గమునే పొందను. ధర్మరాజు అంత ధర్మాలు చేశాడు, అది చేశాడు కదంటే అతను ఎక్కడికి వెళ్ళాడు? ధర్మం చూసారా, అక్కడ మోక్షాన్ని పొందకుండా స్వర్గానికి వెళ్ళాడు, కానీ మోక్షమును పొందలేదు. అర్జునుడు మరి అది వదిలేండి. అర్జునుడు ఏం చేశాడు? అర్జునుడు కృష్ణుడికి గీతోపదేశం పొందినా సరే మరి స్వర్గమునే చేరు. నాకు డైరెక్ట్ గీతనే ఆయన అన్నాడు కదమ్మా, ఆయన గురించే గీత వచ్చింది, ఆ కృష్ణార్జున గురించే గీత వచ్చింది కాబట్టి. కానీ ఆయన ఆయన మోక్షము పొందలేదు. కాబట్టి విద్య అంటే బ్రహ్మ విద్య ఒక్కటే అసలైన విద్యరా సత్సంగులు. ఈ బ్రహ్మ విద్యకు మించిన విద్యకు ఒకటి లేదమ్మా, ఈ బ్రహ్మ విద్య ఒక్కటే అసలైన విద్య అని చెప్తున్నారు. అది కాబట్టి విద్య అంటే బ్రహ్మ విద్య ఒక్కటే అసలైన విద్యరా సత్సంగులు. ఎవరితో పాటు సాంగత్యము చూసారా, ఎవరితో పాటు సాంగత్యము నివాసము చేయరాదు. సాంగత్యము అంటూ సావాసము చేయరాదు అంటే చెప్తున్నారు. చూడమ్మా, చూడండి, ఒకటి మూర్ఖులతో, నీచులతో, దుష్టులతో మరియు పాపులతో సాంగత్యము మరియు నివాసము చేయరాదు. ఇంకా అనుమానం లేదు అని చెప్తుంది. ఎవరెవరో మూర్ఖులతో, నీచులతో, దుష్టులతో మరియు పాపులతో సాంగత్యము మరియు నివాసము చేయరాదు. సాంగత్యం కానీ వాళ్ళతో సావాసం కానీ, సాంగత్యం అదే వాళ్ళతో కలిసినటువంటి కానీ మనం చేయరాదు అని చెప్తున్నారమ్మ. మరి దుష్టులకు దూరంగా ఉండాలి కదమ్మా అని చేత అమ్మ అలాగా చెప్తున్నారు. చూడండి, ముక్తి కావాలి అయినా త్వరగా ఏమి చేయవలను. ముక్తి కావాలంటే అర్జెంటుగా ప్రశ్న ఏం చేయాలి? అది చూడండి, ముక్తి కావాలంటే ఏం చేయాలి? ముక్తి కావాలంటే అన్నింటికన్నా ముందు సత్సంగానికి వెళ్ళాలమ్మా. సత్సంగంలో అనుభూజ్ఞానం గురువు సత్సంగానికి తప్పకుండా వెళ్తే నీకు మంచి జరుగుతుంది, తప్పకుండా అందుతుంది. ఇక్కడ సత్సంగము, మమత త్యాగము, పరమేశ్వరుని భక్తి చేయవలదు. పరమేశ్వరుని భక్తి ఇవన్నీ చెప్తే నీకు తప్పకుండా అన్ని కూడా బాగా జరుగుతాయని చెప్తారు. మూర్ఖుల సాంగత్యం వల్ల వివేకం నశించి నాసులతో వివేకం నశించి నీచులతో ఉండటం వలన ఉచిత స్వభావము, దుష్టులతో ఉండటం వలన క్రూర స్వభావము, పాపులతో ఉండటం వలన నరకము లభించును. ఇక్కడ చూడండి, ముక్తి కావాలన్నా త్వరగా ఏమి చేయవద్దు. ముక్తి కావాలంటే నేను తొందరగా ఏం చేయాలని చెప్తారమ్మా. మరి చూడండి, ఏం చేయాలరా? మూర్ఖుల సాంగత్యము వదిలివేయవలను, నీచులతో ఉండుట వలన కుచ్చిత స్వభావము, దుష్టులతో ఉండటం వలన క్రూర స్వభావము, పాపులతో ఉండటం వలన నరకము.
నరకము లభించును. వీరి వల్ల ఆధ్యాత్మిక సాధన సాగదు, అనుమానం లేకుండా. కాబట్టి వీరి సాంగత్యం చేయరాదు. అంటే వీరితో మనం సాంగత్యం చేస్తే మనకి కావాల్సిన పనులు జరగవు, మనకి వ్యవహారంలో మనం నిలదొక్కడానికి కూడా మనకి కుదరదు. ఇవన్నీ కూడా మనం చక్కగా ఉండాలి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నెమ్మదిగా ఆచరించాలి ఉండిపోవడమేనమ్మా. క్రూర స్వభావము దుష్టులలో ఉండవలసిన క్రూర స్వభావము పాపులతో ఉండటం వల్ల నరకము లభించు. దుష్టులతో ఉండటం వల్ల క్రూర స్వభావము, పాపులతో ఉండటం వల్ల నరకము లభించునుగా సత్యంగుడు. వీటి వలన ఆధ్యాత్మిక సాధన సాగదు. వీటి వల్ల ఆధ్యాత్మిక సాగదు అని చెప్తున్నారు. నిజంగా అంతే మరి, ఆధ్యాత్మిక సాగదు అని చెప్తున్నారు. సాగదు. కాబట్టి వీరి సాంగత్యం చేయరాదు. వీరు ఇలాంటి వాడి సాంగత్యం మనం చేయరాదు అని చెప్తున్నారు. మనం తెలుస్తుంది చేయం కదమ్మా. ఇక్కడ వీరి వద్ద ఆహారం గ్రహిస్తే బుద్ధి నశిస్తుంది. ఇలాంటి వాళ్ళ దగ్గర మనం ఏదైనా తిన్నా సరే మన బుద్ధి నశించిపోతుందని చెప్తారు. ఇవన్నీ కూడా వైబ్రేషన్ అలా ఉంటాయి. ఇవన్నీ కూడా నెగిటివ్ వైబ్రేషన్ అమ్మా. అంతా నెగిటివ్లోనే ఉంటుంది దాని భావాలన్నీ కూడా. కాబట్టి ఏమన్నారు చూడండి, వీరి వద్ద ఆహారం గ్రహిస్తే బుద్ధి నశించింది. వీళ్ళ దగ్గర ఆహారం గ్రహిస్తే బుద్ధి నశిస్తుంది. ముక్తి కోరువారు మమతా శూన్యులై సత్పురుషుల సాంగత్యం చేస్తూ పరమేశ్వరుని తందు భక్తి కలిగి ఉండాలి. ఇది మనం చేయవలసిన పని. మనందరూ అలా ఉంటున్నాం. అంటే ఇక్కడ మనలో ఉన్న భగవంతుడిని, మనలో బ్రహ్మను తెలుసుకుని అలా ఉంటున్నాం. తక్కువ తనము అంటే చిన్న చూపు. తక్కువ తనమునకు మూలమేది? యాచనయే చిన్న చూపుకు కారణము. యాచనే చిన్న చూపుకు కారణము. గొప్పతనమునకు మూలమేది? ఎవరిని ఏది అడగకుండా గొప్పతనమునకు మూలం. ఏది ఎవరిని అడగకుండా అలా ఉండటమే గొప్పతనానికి మూలం చెప్తుంది. ఇవన్నీ కూడా మనకి జాగ్రత్తగా ఉండటానికి ఇవన్నీ బాగా పనిచేస్తాయి. ఎవరి జన్మ ప్రపంచ నియమము. ఎవరి జన్మ ప్రపంచ నియమము. ఎవరు మరు జన్మ ఎత్తరో వారి ప్రశంసనీయులు అనగా ముక్తి పొందుతారు. ముక్త పురుషులు ముక్తి పొందారంటే సంశయం లేదమ్మా. ఎల్లప్పుడూ ఇతరులది మంది కాదు, మందెప్పుడు ఇతరులది కాదు. ప్రారబ్ధము వశమున భగవంతుడు ఇచ్చిన దానితో సంతృప్తి చెందితే యాచన చేయనక్కరలేదు. ఉన్న దాంతో తృప్తి చెందకుండా ఇంకా ఏదో కావాలని బయట మనం నువ్వు అదే చెప్తారు కదమ్మా, నువ్వేంటి కల్పవృక్షం అయి ఉండి కాఫీ కూడా అడుగుతున్నాం అందరినీ, ఇంకెందుకంటే దారుణం లేదు అని చెప్తారు. ఇవన్నీ నిజమమ్మా. ఇవన్నీ అలాంటివి ఇవన్నీ కూడా చూడండి. ఎప్పుడు ఇతరులది మంది కాదు, మంది ఎప్పుడు ఇతరులు కాదు. ప్రారంభం వశమున భగవంతుడు ఇచ్చిన దాంతో సంతృప్తి చెందితే యాచన చేయనక్కర్లేదు. జన్మకు సార్థకత మోక్షము వల్లనే, ఈ జన్మకి సార్థకత మోక్షం వల్లనే వస్తుంది. బ్రహ్మనిష్ఠులైన యోగులు, భక్తులు, జ్ఞానులను చూసి దేవతలు కూడా స్తుతిస్తున్నారు. అంటే దేవతలు కూడా పొగుడుతున్నారు అని చెప్తున్నారమ్మా. ఇవన్నీ కూడా
మన అర్హత ఇదంతా కూడా అందరికీ సాధ్యం అని చెప్తున్నారు. అది అని చెప్పి శత్రువులన్నింటిలో పెద్ద శత్రువు ఏది, ఆ శత్రువులన్నింటిలోని పెద్ద శత్రువు ఏది అని ఎక్కువ అని చెప్తున్నారు. పెద్ద శత్రువు ఏది అంటే ఉంటే క్రోధము, అసత్యము, లోభము. కృష్ణుడు కూడా చూడండి, లాభము, తృష్ణలతో కూడిన కామము, కోరికలతో కూడిన కామము. అది ఇక్కడ క్రోధము, అసత్యము, లోభము, తృష్ణతో కూడిన కామము. శత్రువులన్నింటిలోనూ పెద్ద శత్రువులు. సరే, దుఃఖములకు కారణం ఏది? మమత సర్వ దుఃఖములకు కారణము. మమతే. చూసారా, మమత అనురాగాలు దుఃఖానికి కారణం చెప్తారు. మమత. సరే, కామము వలన క్రోధము, క్రోధము వలన బుద్ధి నాశనము కలుగునురా సత్యంగులు. కామం అంటే కోరిక వల్ల క్రోధం పెరుగుతుంది, క్రోధం వల్ల బుద్ధి నాశనం కలుగుతుంది. క్రోధం అన్ని రకములు అనర్థకాలకి కారణం. కోపం కోపం ఎవరు తన కోపమే తన శత్రువు. ఎప్పుడో చదువుతున్నాము, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. దయ సుఖం బాబు. ఇంకందరికీ కూడా తన కోపం మీద తనకు అభిమానించి ఉంటే తన కోపమే శత్రువు, తన శాంతమే రక్ష. శాంత అదే చెప్తారమ్మ, సహనంగా ఉన్నోడికి, శాంతంగా ఉన్నోడికి శత్రువులు ఉండరు. వాడికి శత్రువులు ఉండరు, తర్వాత లేనితనం ఉండదు, శత్రువులు ఉండరు. మరి అలాగా హాయిగా ఉండగలుగుతారు కదా. ఇవన్నీ కూడా మన దుఃఖములకు కారణం ఏది? మమత సర్వ దుఃఖములకు కారణము. కామం వలన క్రోధము, క్రోధము వలన బుద్ధి నాశనం కలుగుతుందిరా సత్సంగులు. క్రోధం అన్ని రకముల అనర్థకములకు కారణము. అసత్యము సమూలంగా వంశనాశనము చేయునని ఉపనిషద్ వాక్యము. అసత్యమును మించిన పాపము లేదు, అసత్యాన్ని మించిన పాపం లేదు. ఇక్కడ లోభి మనిషి తాను తినడు. లోభి ఎలా ఉంటాడు? లోభి మనిషి ఏం చేస్తాడు? తాను తినడు. ఇక్కడ తినడు, ఇతరులకు పెట్టడు. మనిషిలో ముఖ్యమైన లోపమే లోభము. ముఖ్యమైన లోపం ఇదే ఉంటుంది. లోపమే ఉంటుంది అన్నింటికన్నా, అందరికీ ఎక్కువ. ఈ లోపం మంచిది కాదు, జాగ్రత్త చెప్తారు. ఇక్కడ అన్నిట్లోనే ఉంటూ లేనట్టుగా ఉండాలమ్మా. అన్ని మంచియే, అందరూ మంచివాళ్ళే, ఎవరు చెట్టులు కాదు ఇక్కడ. అది మాత్రం గుర్తుంచుకోండి. ఎక్కువ తక్కువ అని మనం చూడకూడదు. ఇతరులకు పెట్టడు. మనిషిలోని ముఖ్యమైన లోపమే లోభము. లోభము వల్ల సంగ్రహ బుద్ధి అధికమగును. అందుచేత దాన ధర్మాలు చేయటకు ప్రయత్నించడం రాజ్యసభలో అందువల్లనే దాన ధర్మాలు చేయటకు ప్రయత్నించడు. రాజ్య లోభము వల్ల చూసారా, లోభము వల్ల రాజ్యం కావాలనే కాంక్ష వల్ల దుర్యోధనుడు సర్వనాశనం అయ్యాడు. చింత వచ్చిన పులుపు సావలేదు అన్నట్లుగా, చింత సచ్చినా పులుపు సావలేదు అంటారు కదా. అది ఈ తృష్టయే మనిషిని చిచ్చు. ఈ తృష్టయే మనిషికి చిచ్చు. ఇంకంతకంటే ఏమీ లేదు. చిచ్చు వాణిగా చేయను. అలాంటి పిచ్చి మనిషిగా చేస్తుందని చెప్తున్నారు. అదే ముఖ్యమైన శత్రువు. మమత వలననే భార్య బిడ్డలు బంధములు ముందు ప్రేమ చూపిస్తూ జీవితాన్ని అంతం
ఉంటారు. చూసారా, ముందు జీవితాన్ని అంతం చేసుకుంటారు. ఎలాగా? మమతానురాగాలు దూరం అయిపోయిన వల్ల. ఇక్కడ చూడండి, ఈ తృష్ణయే మనిషిని పిచ్చివానిగా చేయును. ఇదే ముఖ్య శత్రువు. మమత వలనే భార్య బిడ్డలు బంధువులు యందు ప్రేమ చూపిస్తూ జీవితాన్ని అంతం చేసుకుంటున్నారు. ఈ మమతే భవరోగమునకు మూల కారణమురా సత్సంగులు. ఆధ్యాత్మిక ఉన్నతి సాధించాలని అనుకునే వారికి ఈ మమతానురాగాలు గొప్ప ప్రతిబంధకాలు. ఈ మమతానురాగాల్లో మాయతో ఉన్నోళ్ళు ఎలా ఉంటారు? అంతేనమ్మా, మాయతో మాకు మాయతో ఉన్నోళ్ళు ఎలా ఉంటారు చెప్పండి. అవునమ్మా. మాయతో ఉన్నోళ్ళకి మనతోటే ఉంటారు. నిజంగా అందరూ దేవుడే కాదని కాదు, అందరూ దేవుడే. దేవుడే అని ఉన్నదంతా పెట్టేస్తావా ఏంటి? ఉన్నదంతా పెట్టేస్తే ఏమవుతుందిరా? నువ్వు మళ్ళీ అడుక్కోవచ్చు. నేను చెప్తారు కదా, దానం కూడా తగుమాత్రం చేయాలి. అతి దానం మళ్ళీ మనం మళ్ళీ అడుక్కునేలా చేస్తుంది. అది ఏదైనా అంతేనన్నారు. ఏదైనా ఎందుకంటేనమ్మా సరి అయిన దాన్ని మనం ప్రతిదీ కూడా సరిగ్గా ఉండాలిరా. అవునమ్మా, సమర్థితిలో ఉండాలమ్మా. ఎక్కువగా తక్కువగా మనమే స్టేట్లు లేవు, అలానే లేకుండానే లేదు. తినటానికి ఉండటానికి ఉంది కదా మనకి. దీనికి తగ్గట్టుగా మనం బతుకుతాం. అంతే. దేనికి తగ్గట్టుగా మనం బతికితే బ్రహ్మజ్ఞానం అందుతుందో మనం తెలుసుకుందాం. మరి బ్రహ్మజ్ఞానం అందదమ్మా. మనదంతా బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం అందకపోవటానికి కారణం ఏంటి? బ్రహ్మజ్ఞానం అందకపోవడానికి కారణం బ్రహ్మం గురించి తెలుసుకోవాలనే కాంక్ష లేదు. ఆడు గురించి ఆడు తప్పంతో దేహభావంతో ఉంటున్నాడు. బ్రహ్మజ్ఞానం అంటే బ్రహ్మం ఏంటి, బ్రహ్మం ఎవరు, ఎక్కడ, ఆ బ్రహ్మజ్ఞానం తెలుసుకున్నప్పుడే కదా నువ్వు అదే ఉన్నావని తెలుసుకునేదే బ్రహ్మజ్ఞానం. నువ్వు బ్రహ్మ అయి ఉన్నావని తెలుసుకునేదే బ్రహ్మజ్ఞానం అమ్మా. నువ్వు అదే తెలుసుకుంటానికి ప్రయత్నం లేదు, చెప్పినా ఎంతో లేదు. నేను దేహం లేననుకున్న వాడికి నువ్వు బ్రహ్మ అంటే ఏమంటాడమ్మా? ఏంటో దాని మీద మమకారంతో దేహభావంలోకి అంతా కూడా నేను, నాది, మమకారం, అహంకారం, అమ్మా వ్యతిరేకమే. అన్ని వ్యతిరేకమే. ఒక్క బ్రహ్మ అని తెలుసుకున్న వాళ్ళు తిండి, వాళ్ళ మాట, వాళ్ళ చేత, అన్ని చూపు అన్నీ కూడా వ్యతిరేకం. బాహ్యంలో ఉన్న వాళ్ళకి, బ్రహ్మంగా ఉన్న వాళ్ళకి అంతా వ్యతిరేకమా కదా? వ్యతిరేకం. అందువలన మనం బ్రహ్మంగా ఉన్నాం. బ్రహ్మంగా ఉన్నాడు, ఆనందంగా ఉంటాడు. ఆడు దుఃఖం కొట్టి ఆరాటం పోరాడుతూ ఉంటాడు. వ్యతిరేకంగా ఏంటి? మనం చూసాడు, అసూయ పడతాడు. ఏమి లేకపోయినా ఏంటిలా ఉంటున్నాడు. నాకు అన్ని ఉండి ఈ సుఖం లేదండి. మనశ్శాంతి ఉండదు. మనశ్శాంతి ఎలా ఉండదంటే మనస్సు లేని స్థితి తెలియక, అసలు మనసు గురించి తెలియక, మనసు ఏం చేస్తుందో తెలియక, మనసుతో ఉంటే మనకి ఏ ప్రయాణం ఎలా ఉంటుందో తెలియక, అంతే. మనసు అంటే ఏంటో తెలియక, మనసు అంటే ఏం చేస్తుంది? అయిపోయిందని అవపోయిందని ఓ చెప్తా ఉంటుంది. నేను వర్తమానంలో కుదరదు. ఈ బ్రహ్మవిద్య తెలిసిన తర్వాత అది ఇది ఒట్టిది అయిపోయింది, అనవసరం, జరగబోయింది, రేపటికి రూపాయి లేదు, ఇప్పుడు హాయిగా ఉన్నాం. ఇది మరి దీనికి దానికి వ్యతిరేకంగా ఇంకేంటి? వర్తమానంలో ఆనందంగా ఉంటాడు ఈ బ్రహ్మజ్ఞానం తెలుసుకున్నాడు. దేహభావంలో ఉన్నాడు, వర్తమానంలో ప్రతిరోజు ఏడుతా పోతా అయిపోయిందన్ని అవబోయేదని ఊహించుకుంటా ప్రతిక్షణ గడుపుతాడు. మరి వ్యతిరేకంగా చూడండి, పెద్దోళ్ళు చిన్నోళ్ళని తారతమ్యం లేకుండా మామూలు చూడండి.
అదే బ్రహ్మజ్ఞానంగా చిన్న పెద్ద అనకుండా చూడు, ఆలోచించు. నువ్వు చుట్టాల ఇంటికి వెళ్ళు, చూడు ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది. నువ్వు అటువంటివన్నీ పరీక్షలు పెట్టుకోవాలి. మనం అంతకుముందు అలా ఉన్నాం కదా, మనం ఇప్పుడు ఇలా ఉండబట్టు కదా మనకు విశ్రాంతి. చూసుకోవాలి, చూసుకుంటేనే కానీ ఊరికేని తెలియపడదు. అంతకుముందు మనం ఎలా ఉన్నాం, అలాగే ఉన్నాం అని తెలియపడ్డుందా లేదా? ఇప్పుడు మన రూట్ అంతా ఎలా ఉంది, రహదారిలో ఉంది. మనసు కూడా ఉందా, చిత్తం ఏదైనా ఆలోచిస్తుందా, చిత్తశుద్ధితో ఉంటున్నావా లేదా, పరమాత్మగా ఉంటున్నావా లేదా? ఇలా ఉండేటప్పటికి ఈజీ అవుతాం. అందువల్లనే బ్రహ్మ అంతరా ఉంది, మనలో ఉంది, ఎక్కడ చూసినా అదే ఉంది అని ఈ దృఢం మనం చేసుకోవటం వలన అలా రిలాక్స్గా ఉండగలుగుతాం. అయితే రిలాక్స్ రాదు. రిలాక్స్ ఎప్పుడు నీకు వస్తుంది అంటే నువ్వెవరో నీకు తెలిసినప్పుడే రిలాక్స్. నీకు అర్థమైందా? రిలాక్స్ ఎప్పుడు వస్తుంది? నువ్వెవరో తెలిసాక ఇంకా రిలాక్స్ని కోరుకుంటావా, మళ్ళీ మనసుతో ఉంటావా? మళ్ళీ మనస్సుతో ఉండలేం, సెకండ్ కూడా ఉండలేం, శుద్ధ మనస్సే. కానీ మనం గృహస్థులు అన్నిటిలోనే ఉండాలి. వీళ్ళు వాళ్ళని కాదు, ఎటువంటి మనస్తత్వంతో అయినా మనం సావాసం చేయాలి. కానీ తప్పదు కదా బ్రతుకుండగానే. నువ్వేం చేస్తావు, ఆయన ఏమీ అనక్కర్లేదు, నీతో నువ్వు ఉండు. అర్థమైందా? నీతో నువ్వు ఉండు. మన గృహస్థాశ్రమం రకరకాల వాళ్ళు ఉంటారు. నీతో నువ్వు ఉన్నప్పుడు వాళ్ళ గొడవలు మనకు అనవసరం తెలుసుకున్నప్పుడు తప్పించుకున్నవాడు ధన్యుడని తప్పించేసుకో. నీతో నువ్వు నేను అయి ఉన్నాను, అలాగే ఉంటాను, ఏ క్షణం టైం వేస్ట్ చేసుకోను. అంటే ఒకళ్ళు గొడవ పట్టించుకుంటే మనకు టైం వేస్టే కదా, నరకాలకి వెళ్ళిపోతాం. నరకం మనకెందుకు? మనం జన్మ లేకుండా ఉందామని కదా మన గోలు. అసలు మామూలు వాళ్ళతో కలిపితే నరకం కదేంటి? మామూలు వాళ్ళు లేరా ఇంట్లోని? ఎవరింట్లో లేరు? ఇప్పుడు మనం తెలుసుకుంటే మాత్రం అందరిలో లేరా? మరి వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి? వాళ్ళతో ఎలా ప్రవర్తింతే నువ్వు బ్రహ్మంగా మిగలగలుగుతావు. అది మన సబ్జెక్ట్. వాళ్ళతో మనం ఎలాగా వినేళ్ళనట్టు ఇంకా అంతే, వాళ్ళ సొదంతే, వాళ్ళంతే అని పట్టించుకోకూడదు. అంటే మాటనే మనిషి ఆకారం ఉన్నసేపు పట్టించుకోకుండా ఎలా కుదురుతుంది? వాళ్ళు అంతే అని వాళ్ళ దృక్పథంలోకి మనం వెళ్ళకుండా ఉంటాం. విని వెళ్ళలేనట్టు, చూసి చూడలేనట్టు, మాట్లాడలేనట్టు, ఏదో మధ్య మధ్యలో అలాగే అంటానే మనం దేహభావన వీడి పరమాత్మగా మిగలాలి. తప్పుందంటే ఆకర్శ్వాస వరకు వాళ్ళకే మనకేని రుణానుబంధం ఉంటుంది. ఆ రుణానుబంధం వాళ్ళకి ఏం చేయాలి? నేను పరమాత్మనే అని మనకి దృఢ సంకల్పంతో దృఢత్వంతో ఉన్నాం కదా. 24 గంటలు నేను అసలు నేను తెలియబడ్డాను. ఈ దేహభావన వీడి పరమాత్మగా ఉంటూ అలవాటు అయ్యాక ఇంకేం ఉండదు. ఇంట్లోనే అందరూ ఉన్నా, కలిసే ఉన్నా అసలు అటాచ్మెంట్ ఉండదమ్మా. ఆ భావనలో అటాచ్మెంట్ ఉండదు.
అనుభవంతో చెప్పిన మాట. నేను మీకు అనుభవించి చూస్తున్నాను. ఏమి ఉండదు. అంతేగాని ఎవరినంతోలేస్తా చెప్పు, రుణానుబంధంతో వస్తాం. ఎలా కుదురుతుంది? మన మనస్సుని పరిపరి విధాల అటాచ్మెంట్ ఆ మనసు పెట్టుకోకుండా ఉంటేనే మనతో మనం ఉండదు. అవునా? మెరకుండా ఊరుకోవటమే. వాళ్ళంతే, మనం ఇంతేరా. ముందులో ఘర్షణ వస్తుంది, రాకుండా ఏమి ఉండదు. వచ్చి 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 వదిలేస్తుంది. అభ్యాసం వల్ల ముందు ఘర్షణ రాదా? మంచిగా మనం చిన్నప్పటి నుంచి ఉన్నాం అనుకోండి, ఘర్షణ రాదా? వాళ్ళు లోకాభిరామాయణం చెప్పి వాళ్ళు సొదరు ఇళ్ళు సొదరు చూస్తుంటే మనకు ఘర్షణ వస్తుంది. వచ్చినా మనకెందుకని వదిలేస్తాం. మరి ఆఖరి వరకు మన వాళ్ళు కలిపి ఉండాలి కదా. పిల్లలు అవునాయి, భర్త అవునాయి, మన చుట్టాలు అవునాయి, ఎవరైనా ఆఖరి వరకు తప్పదు కదా మనకు జీవన విధానం. మెదకుండా ఊరుకోవట్లేరా? మనం అంగీకరించేస్తా అమాయకులుగా ఉన్నప్పుడే మన రోజు మనం పెట్టుకుంటాం. అర్థమైందా? అంగీకరించాలి. అంగీకరించకపోతే అసలు ఘట్టం వెళ్తామ్మా. నువ్వు బ్రహ్మంగా ఉన్నావే, మీ ఇంట్లో వాళ్ళు అందరూ మామూలుగా ఉన్నారు, ఏదో భక్తి మీ ఆయన అంటున్నారు. అదేం భక్తి? అందరూ బాగుండాలి. అందరూ బాగుండాలన్నది మంచి మనస్సే. ఆ మనస్సే తీసుకెళ్తుంది బ్రహ్మంగా తెలుసుకున్నవాడు. అర్థమైందా? అప్పుడు అందరం ఒకటేలా ఉంటుంది. రైటే, అది కొంతవరకు. జీవన్ముక్తి నీకు కావాల్సింది ఏంటి? జీవన్ముక్తి. జీవన్ముక్తి కావాలన్నా మన గోల్ని మరి మనం అలా నిలబెట్టుకోవాలా లేదా? నీకు నువ్వే ఆడకాలే, ఎవరికి వారే ఏమన్నా తిరిగి లోపల ఏ భావన పెట్టుకో. వాళ్ళు అలా పుట్టారు, నేను బ్రహ్మంగా ఉంటాను పుట్టింది, ఇంతే. అప్పుడు ఇంకా సమస్య ఉండదు, మనసు ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళంతే, మనం ఇంతే అంటే ప్రశాంతంగా ఉండదా? మరి ప్రతి ఒక్కరి జీవితం అంతే. మనకు బ్రహ్మం తెలిసిందని అందరినీ వదిలేసుకుంటే ఏం మిగులుతుంది? మనమే ఉండవు, మనకి ఇంకెవరూ ఉండరు. వాళ్ళని పైకి మామూలుగా చూస్తూ వాళ్ళలో ఉన్న బ్రహ్మాన్ని చూ వాళ్ళకే ఎప్పుడోకప్పుడు తెలుస్తుంది అని వదిలి. అర్థమైందా? మీ అనుభవం మరి ఆనాడిది. అలా తోలుకుంటా రాలేదా మీరు మనసుని? లేకపోతే దాంట్లోనే ఉండిపోదు. అసలు పెద్దోళ్ళు ఎలా ఉండిపోతారా? ఆ మామ అలాగా ఉండలేదు, కానీ నిజం నమ్మేస్తారు. ఆ మనలో వాటిలో ఉండిపోదురు. మీ గురించి మీకు సుకృతం బాగుంది కాబట్టి ఉండిపోకుండా ఉన్నారు. నిజంగా లేకపోతే ఉండిపోతారు, మమకారంలో ఉండిపోతారు. ఇప్పుడు ఎలా ఉంటుంది? వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ మాట వాళ్ళ భాష విన్నట్టు ఉంటాను. ఆ తర్వాత సంకల్పమే పట్టించుకుంటాం. వాళ్ళు అలాగే ఉంటారని వదిలేసి మనం అని ఎవరి పని వాళ్ళే చేస్తున్నాం. అందువల్లే మనం జీవించుండగా జీవన్ముక్తిగా ఉండగలుగుతున్నాం. ఇంట్లో వాళ్ళతో మనకు విరోధం లేదు, అలానే ఇష్టం లేదు, సమస్థితిలో ఉంటాను. మన మనసు పరమాత్మగానే మిగులుతున్నాం. అమ్మా 24 గంటలు మామూలు వాళ్ళతోటే కదా మన జీవన విధానం. అయినా ఎలక్ట్గా ఉండబట్టే కదా ఎవరికి వాళ్ళు ఏమన్నా తీరని. మన ధ్యేయం అంతా ఏంటి? మనకెందుకు? అది అలా ఉన్నారు, వదిలేటు. అస్సలు ఏది పట్టించుకున్నా మనకు మనం నిప్పంటించుకున్నట్టే. మనకు మనం నిప్పంటించుకుని నిప్పులో దూకగలమా? చెప్పండి కదా. విషయాలను అంటించుకుంటే
ఆ విషచంద్రం వస్తుందా లేదా? నిప్పంటించుకున్నట్టే కదా. మామూలు అగ్నిహోత్రుడు అక్కర్లేదు. మన మనస్సు ఊరికే నీ రజోగుణంతో ఉంటుంది, కోపోద్రేకంతో ఉంటుంది. నిప్పంటించుకున్నట్టు కదా. మనం ఏం చేయాలి? అంగీకరించేద్దాం. ఎవరేం మాట్లాడి ఇంక ఇంతే రాత వాళ్ళు చెప్పినా ఎంతో. అప్పుడు నీ మనస్సు నీకు హాయిగా ఉంటుంది, నువ్వు బ్రహ్మంగా ఉండగలుగుతావు. అమ్మ తప్పదే, మన రాత ఎలా ఉందో మనం మంచి చెబుతాం, మంచి చేయదు, చేయకపోతే ఏం చెప్తాం? అంతే అంతే వదిలేట్లే. ఏదైనా వాళ్ళతో బట్టే మనం ఆఖరి వరకు ఉండాలి కదా. ఈ బంధాలు మళ్ళీ కనెక్షన్ పోతుంది కదా. ఈ పాత్రకి అన్ని పాత్రలు అవసరం. ఇగో ఏళ్ళు చూడు, చిన్నేళ్ళు పెద్దేళ్ళు పెద్ద ఎలాగో అంతే, తప్పదు. జీవితం మూసుకున్నంతసేపే. దేన్నైనా మనం బ్రహ్మంగా ఉంటాం, మూసుకోవటం. మన పుట్టును మనం చదువుకొట్టుకోం కదా. చెప్పండి, మన వాళ్ళందరినీ అలా బ్రహ్మంగా చుట్టూ నేర్చుకోం. పరమాత్మే మన ప్రేమ పంచుకోవడం. ప్రేమగా మనం మంచిగానే ఉందాం. మన వాళ్ళు అన్నారని దుర్మార్గంగా ఉండొద్దు. మంచిగా ఉండి మన జీవితాన్ని మంచి చేసుకుంటాం. మనకు జన్మరాయి వాళ్ళ వలన మనం తగులాడిపోము. వాళ్ళు గుణాలు మనం అసలు ఒకళ్ళ గురించి మనం ఎందుకు తగులాడతాం? మనకి దురుద్దేశం ఉంటే మనం తగులాడతాం. మన భావనలన్నీ మంచిగా ఉంటే మనం బాగానే ఉంటాం కదా. ఎవరు ఎలా ఉన్నా మనం బ్రహ్మస్వరూపం అని మనకు తెలియబడ్డంది కాబట్టి మన గురించి మనమే చూసుకున్నాం. ఆనందో బ్రహ్మగా ఉందాం. ఎవరి ఇంట్లో అయినా అన్నీ బాగుంటే జన్మకే రావు కదా. జన్మకొస్తాం. జన్మకు వచ్చామంటే ఏదో రకంగా శోభ ఎవరొకరి ద్వారా ఉంటానే ఉంటుంది. అసలు ఆ భావన రానివ్వకుండా మనం పరమాత్మయే నేను అనే దృఢ సంకల్పంతో తెలుసుకుంటున్నారు కాబట్టి అలా ఉంటుంది. ఎవరితో స్నేహం చేసినా అంతే. అమ్మ నీతో నువ్వు స్నేహం చెయ్యి, నువ్వు బ్రహ్మాను, నీతో నువ్వు స్నేహం చెయ్యి. ఎవరితో స్నేహం చేసినా ఏముండదురా, చింత తప్పించి. అంతేనమ్మా చింత. ఇందాక చెప్పారు స్థితి చింత. స్థితి ఒక మనిషినే తగలబడుతుంది, కాల్చేస్తుంది అంతే కదా. నిప్పు రాజేసుకుంటే తగలబడుతుంది. బతుకున్నంత కాలం తగులాడి పట్టడానికి కాదు కదా ఎంత కష్టపడి మానవ జన్మకు వచ్చాం. మనం ఎంత జాగ్రత్తగా అమ్మా, ఎప్పుడూ ముళ్ళు పోతాయి. మన జీవితం అంతా ముళ్ళబాటే. దాన్ని గోల్బాటు చేసుకోవాలంటే నీ మనస్సే కాదు, ఎవరి మనస్సు కాదు, నీ మనస్సే కాదు. వాళ్ళు అలా ఉంటారు వాళ్ళు అంతే, మనం ఇంతే. తప్పుతుందా అని మనం మంచి వాటిని చక్కగా మన మనస్సులో ఏర్పరచుకుని మన మనస్సుని అలా నడిపేసుకో. పరమాత్మే నేను అనుకుంటున్నాం కదా, పరమాత్మగా మిగులుదాం. ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది. అస్సలు అమ్మా రిలాక్స్ ఎవరు ఇచ్చేది కాదు. మనకు మనం మన మనస్సును బట్టి, మన భావనలు బట్టే కదా మనకు రిలాక్స్. ఇప్పుడు ఎలా ఉన్నాం? ఎంత రిలాక్స్గా ఉన్నాం? ఎంచుకున్నాము ఉండవలసినట్టుగా ఉన్నాం. జన్మకు వచ్చిన పని చేసుకుంటున్నాం. మనం యోగులు, మహాత్ములు, పండితులు, పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకున్నాం. ఇంకెంతకన్నా ఏంటి తెలుసుకుందాన్ని అనుభవిస్తున్నాం.
అంతే. వాళ్ళ భావనలో మనం చేరకుండా చేసుకుంటాం. ఇంట్లో అయినా, మన చుట్టాల్లో అయినా, బయట అయినా, ఇలాగ ఇరుగు పొరుగు అవనండి, స్నేహితులు అవనండి, మనకి ఎందుకు? కానీ దేహం ఉన్నంతసేపు అందరితోటి స్నేహం ఉండాలా లేదా? తప్పుతుందా? తప్పదు. తప్పదు కాబట్టి ఊరికే మరీ శత్రువే కాకుండా మిత్రుడుగా కాకుండా ఉండు. తటస్థంగా ఉండు. అది తటస్థం. తటస్థంగా ఉంటే ఆటోమేటిక్గా అమ్మా ఆఖరి వరకు గొలుసు లాంటి జన్మ లింకులతోటే ఉండాలి మనం. ఆఖరి వరకు వీళ్ళు మంచోళ్ళు వీళ్ళు చెడ్డోళ్ళు అంటే కుదరదు. ఇంకంతే. మనం జన్మకు వచ్చిన పని మనం చరితార్థం చేసుకో. మనకేంటి? హాయిగా ఆనంద బ్రహ్మగా ఉంటుంది. ఇప్పుడు నీకు ఇంకెంత బాగుంటుంది నీ జీవన విధానం. వాళ్ళంతే, నువ్వు ఇంతే. నువ్వు నెక్కచ్చి వాళ్ళు ఎక్కచ్చుగా ఎలా ఉంటారు? నీ యొక్క విధి ప్రకారం నువ్వు పుట్టు. ఒకే ఇంట్లో ఉన్నంత మాత్రాన అందరూ ఒక్కలా ఉంటారా? విషయాలు చెంతేమో మీ నాన్న అనుకో, పిల్లలు అలా చేస్తారు అనుకో, పిల్లల పని ఏదైనా అన్నీ ఓపుగా భరించవలసిందే. మన స్త్రీ ధర్మం ఏంటి? పిల్లల్ని పెంచుతా. ఓ పిల్లలు అలా చేస్తారు, ఓ పిల్లలు బుద్ధిమంతుల్లా ఉంటారు. రకరకాలుగా మన మనసు మాత్రం స్థిమితంగా ఉంచుకోవాలి. దేన్నైనా అంగీకరించాలి. పరమాత్మే నేను, పరమాత్మే నేను అన్న భావంతో ఉంటే అసలు జీవించినట్టు ఎంత కూడా ఉంటుంది. నేను పుట్టానా? పుట్టలేదు. నీకు అర్థమైందా? మరణిస్తామా? ఈ ఏ భావన ఉండవే, ఊరికే అలా హాయిగా ఉంటాయి. ఎవ్వరు ఏమి తలంపులు రావు. ఎందుకంటే నీ తలంపు అంతా ఎలా ఉంది? బ్రహ్మం మీద ఉందా లేదా? దేహభావన మీద ఉంటే కనుక వాళ్ళ తలంపులు దేహభావన మీద ఉన్నోళ్ళు కూడా మనకి చేర్చారు. మన తలంపు అంతా బ్రహ్మంగా ఉండబట్టి ఎవ్వరి తలంపు ఎదురుగుండా ఉన్నోళ్ళైనా పక్కన ఉన్నోళ్ళైనా అసలు ఎవ్వరి గొడవలో ఉండవు. అర్థమైందా? మనకి జ్ఞానం అలవాటైందని అందరూ జ్ఞానంగా ఉండమంటే ఉంటారా? వారి విధి ప్రకారం వారు ఉంటారు, మన విధి ప్రకారం మనకు పునర్జన్మ లేదు. అర్థమైందా? వచ్చిన మనం చేసుకుంటున్నాం. తింటాం, వంటాం, మాట్లాడటం ప్రతిదీ కూడా జీవన్ముక్త స్థితిని మనం అనుభవిస్తాం. జీవించుండగా ముక్త స్థితిని అనుభవిస్తాం. మనకేంటంటున్నాను నేను, రాజాలా ఉండటం మానేసి వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు అంటే మీరు దాంట్లో లోబడిపోయే కదా వాళ్ళ మనస్సుకి. మీరు కూడా మమేకం అయిపోయాయి కదా వాళ్ళ యొక్క విషయాల్లోకి వెళ్ళినాం కదా. అమ్మా మీకు ఎన్నోసార్లు చెప్పాం, ఈ గుర్తులకి నూనె రాసుకుని పనస కత్తిపెట్టుకే రాసుకుని పనసకాయ కొత్త అంటే ముగ్గురిని పనసకాయ కొత్త అంటే ఇలా విడదీసి అయ్యి చక్కగా ఆ ఫలాలు పనసపండుని తింటామా లేదా చెప్పండి? దాంట్లో ఉన్న గింజలు తీసి తొన తినగలుగుతున్నాను. ఇంకా జిగురు అంటుకోదు కదా. ఆ తర్వాత కడిగేసుకుంటాం. ఎలాగ నూనె రాసుకున్నాం కదా. ఇంతే జీవితం, ఆఖరి వరకు ఇంతే. మలిన వాసనతో ఎటువంటి వారు ప్రవేశించినా నువ్వు శుద్ధ వాసనతో ఉన్నావు కాబట్టి శుద్ధ వాసనే పనిచేస్తుంది. మీకు అర్థమైంది? అమ్మ నాకు నరఘోష వచ్చింది, ఆ ఘోషలు వచ్చినాయి, ఈ ఘోషలు వచ్చినాయి అంటారు. మనం బాగా ఉన్నామని నరఘోష వచ్చింది అంటారు. నువ్వు బాగానే ఉండు, ఏ ఘోషలో ఉండవు. అవి పైగా అలాగే తప్పిపోతాయి. నువ్వు మాత్రం నీ స్థితితోటి నువ్వు ఉండు. నీ స్థితితో నువ్వు ఉండటం మానేసి అయ్యి అడ్డం వచ్చింది, ఈ అడ్డం వచ్చింది, వీళ్ళు అన్నారు, వాళ్ళు అన్నారు. అసలు వాళ్ళు అన్నారా?
నువ్వు విన్నావు కాబట్టే కదా అన్నారని తెలిసింది. నువ్వు వినలేదు. నేను బ్రహ్మాన్ని అని నీ లోపల తలంపులో ఉన్నావు. నీకు అయ్యే వినిపిస్తాయి. నువ్వు దేహభావంతో ఉన్నావు, మామూలుగా ఉన్నావు. అప్పుడు ఆళ్ళే నీకు వినిపిస్తాయి. అవునా కదా? హాయిగా కళ్ళు మూసుకున్నా, కళ్ళు తెరిసినా, ధ్యానమే కాదు, ధ్యాసే కాదు, అందరితో కలిసినా కూడా అంటుతున్నాయి. అందరితో కలిస్తే మాత్రం అంటుతుందా? అందరూ అనుభవంలోనే ఉన్నారు. అందరూ అందరితో కలవాలి. ఏ కుటుంబం అయినా అందరితోటి కలవాలి. కానీ ఎవరికైనా అంటుతుందా? ఎవరికి వారే హాయిగా లేరే? వాళ్ళు అంతే, మనం ఇంతే. వాళ్ళు మనం ఎక్కడ మార్చగలం? మనల్ని వాళ్ళు మార్చలేరు, వాళ్ళని మనం మార్చలేం. వాళ్ళేమో బ్రహ్మజ్ఞానానికి రారు, మనమేమో అజ్ఞానానికి చోటు. అందు గురించి ఇంక అంతే, వ్యతిరేకమే. మొగుడ జ్ఞానం, పెళ్ళం జ్ఞానం. నా లైఫ్ చూసుకోండి మీరు. ఎదురుగుండా ఉన్నాను కదా నేను. ఏ బ్రహ్మాండంగా లేనా నేను? ఎప్పుడైనా ఏడ్చానా? నాకెందుకు ఏడవలసిన అవసరం ఏంటి? అది పట్టించుకుంటే ఏడవాలి, అలా భావాలు పట్టించుకుంటే ఏడవాలి. ఇది ఎంతసేపు మనం అనుభవ వాక్యాలు చెప్పుకుంటూ ఉండాలి. పట్టించుకోలేదు వారంతే. మనం పరమాత్మగా మిగలటం మనం ఇంతే. మన జీవన్ముక్తికి మనం చూసుకోవాలి. కానీ చెప్పండి, మన జీవన్ముక్తికి మనమైనా చూసుకోవటం. మన మనస్సు ఏంటి? పరమాత్మ ఉండటానికి మన దృక్పథం ఏంటి? పరమాత్మ మిగలటానికి. పెట్టుకున్నప్పుడు ఏముంటుంది? ఖాళీగా ఉన్నప్పుడు ఇంకా హాయిగా ధ్యానం చేసుకో. ఖాళీ లేనప్పుడు ధ్యాసలో ఉంటుంది. పిల్లలతో ఉంటారు కదా మీరు, చిన్నపిల్లల మీద. పిల్లలతోటే బ్రహ్మంగా ఎంజాయ్గా ఉండు. ఎప్పుడు వీళ్ళు ఎదిగిపోతారు. ఎదిగాక ఏముంటుంది? ఇప్పుడు ఉండగా ఏముంటుంది? అసలు ఆ భావనే రాను. ఉన్నది బ్రహ్మమే, బ్రహ్మము తప్ప రెండోది లేదు అన్న భావంతో గోళ ఉండు. మొన్న ఈ అమ్మగారు చెప్పారు, గోళ ఉండాలని. గోళ ఉంటే అంతే కదా, గోళ ఉంటే అంతే కదా. అలాగా అందరి అనుభవాలు చెప్పుకుంటా ఉండాలి మనం. చెప్పుకుంటా అంటే ఈ స్నేహం వృద్ధి. ఒక్కళ్ళకే అన్నీ రావు, ఒక్కళ్ళకే అన్నీ రావు. అందరం కలిసి ఉన్నాం కాబట్టి మన అందరికీ అన్ని భావంలో తెలియబడ్డాయి కాబట్టి అనుభవం కదండి. ప్రతి ఒక్కరిది అనుభవం తెలియబడ్డింది కాబట్టి మనం ఎలాగ తీసుకుంటే మన అనుభవం బాగుంటుంది, జీవన్ముక్తికి ఏది కుదురుతుంది అని మనం తెలుసుకుని జీవన్ముక్తిగా మిగలాలి, పరమాత్మగా మిగలాలి. అదే మన యొక్క ధ్యేయం, మన సత్సంగంలో అదే. అంతేగాని ఎవరితో లేస్తామే. ఎగలేంటి? బెల్లం చోట ఎగలు రావా ఏంటి? ఇంకా అలాగే ఉంటాయి. ఎవరిని కాదంటే ఎలా కుదురుతుంది? కాదనేది ఇది ఏదైనా వస్తువు ఏంటి తీసో పక్కన పెట్టడానికి? ఏమే ఆ శాలరీని వాడట్లేదు, ఓ పక్కన పెడతాం, అవసరానికి వాడుకుంటాం. శాలరీయే కొనుక్కున్నప్పుడు అవసరానికే కదా కొనుక్కున్నాం. అలా మనం రుణానుబంధంతో వచ్చిన వాళ్ళు తప్పుతుందా? తప్పదు కాక తప్పదు. అందు గురించి మన గురించి మనం చూసుకుని మన గురించే మన ఆరోగ్యం చూసుకోవటం, మన గురించి మనం చూసుకోవటం. ఆ తలంపులన్నీ మనతోటే మనం అటాచ్మెంట్ పెట్టుకుని బతికేయాలి. వినిపించిందా? అమ్మలందరికీ నమస్కారం. బ్రహ్మార్పణ. తప్పదమ్మా. ఇవన్నీ నెమ్మదిగానే ఒక్కోటి అన్నీ పోగు పెట్టేస్తేనే స్విచ్లో అవి ఊడిపోతాయి.